నేను చెప్పేది ఏంటంటే ప్రభు మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు. ఇఫ్ గాడ్ రికవర్స్ యూ, దేవుడు నీకు రికవరీ ఇస్తే వీడా మంచి హాస్పిటల్స్ లో ఎక్సలెంట్ కేర్ తీసుకొని ఎక్సలెంట్ మెడికల్ ఫెసిలిటీస్ లో ఉంటున్న సెలబ్రిటీస్ చచ్చిపోయారు. నువ్వు బ్రతికి బయటకు వచ్చావంటే నీ మెడికల్ కేర్ ఇంకేదేదేదో రీజన్స్ బయట కనిపిస్తున్నాయి, కానీ దేవుడు నిన్ను బతికిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావు? ఆయన మహిమ కొరకు. He wants you to please him. శేష జీవితాన్ని ఆయన కోసం జీవించు. కాబట్టి ఈ కోవిడ్ అనేది నేను అనుకుంటాను ఇట్స్ లైక్ అ సెకండ్ బ్యాప్టిజం. ఫస్ట్ బ్యాప్టిజం సాదృశ్యంగా తీసుకుంటావు, సెకండ్ బ్యాప్టిజం అన్న అసలుగా తీసుకో. ప్రభా, నా పాత జీవితాన్ని చచ్చిపోతాను, ఐ వాంట్ టు బేర్ ఫ్రూట్. ప్రభా, నాకు జీవం ఇస్తే నేను నీకోసం బ్రతుకుతాను. కాబట్టి ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. ఆ తర్వాత బహుశా మీ ప్రియులు వెళ్ళిపోయారేమో, మీ ప్రియులు చాలా దగ్గర ఉండే వాళ్ళు వెళ్ళిపోయారేమో, బాధేస్తా ఉంది. నాకు కూడా నాకు దగ్గర ఉండే వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు, చాలా బాధేస్తా వచ్చు. కానీ వీ హ్యావ్ ఎ లివింగ్ హోప్. ఏంటంటే వాళ్ళు కోవిడ్తో వెళ్ళిపోయారు, రేపు మనం యాక్సిడెంట్ లో పోతాము, రేపు మనం 80 సంవత్సరాలు వచ్చిపోతాము, ముందు వెనకాల అంతే, ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. అయితే కోవిడ్ నిన్ను నరకానికి తీసుకెళ్ళలేదు, కోవిడ్ నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేదు. జీసస్ ఇస్ ద వే. కాబట్టి కోవిడ్ యొక్క అవుట్కమ్ ఏంటి అని అంటే నీ లైఫ్ లో యేసు ప్రభుతో సంబంధం పెంచాలి. డైయింగ్ విత్ కోవిడ్ ఇస్ నాట్ సిన్, డైయింగ్ వితౌట్ క్రైస్ట్ ఇస్ సిన్. అన్నా, ఇట్స్ రియలీ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ బోత్ ఇన్ అవర్ మిడ్స్ట్. మీరు మా మధ్యలో ఉండటం మాకెంతో ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అన్న. అన్న గురించి చెప్పాలంటే నాకంటే బహుశా అందరికి చూసే వాళ్ళకి చాలా మందికి ఎక్కువ తెలుసు. అండ్ అంటే నేను కూడా అన్న మెసేజెస్ యూట్యూబ్ లో వింటాము, అన్న యొక్క మెసేజ్ ద్వారా అందరూ మనము ప్రోత్సహించబడతాము. గాడ్ ఈస్ రియలీ యూజింగ్ బోత్ ఆఫ్ దెమ్. ఎస్పెషలీ అన్నని ఎక్కువ చూస్తూ ఉంటాము. అక్క ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ సండే స్కూల్ మినిస్ట్రీ. సో ఈరోజు వారి యొక్క సాక్ష్యాన్ని వినబోతా ఉన్నాము. అన్న, వి వెల్కమ్ యూ వన్స్ అగైన్. ప్రైజ్ ద లార్డ్ అన్న. నా తరపునే కాదు, యూట్యూబ్ లో కూడా చాలా మంది కామెంట్స్ పెడతా ఉన్నారు, అన్న ప్రైజ్ లార్డ్ అన్న, అక్క ప్రైజ్ లార్డ్ అన్న అని. వాళ్ళ తరపు నుంచి కూడా కన్వే చేస్తా ఉన్నాను. సో లెట్ us స్టార్ట్ అన్న. సో వి వాంట్ మొదటిగా మీరిరువురు మిమ్మల్ని కొంచెం పరిచయం చేసుకొని ప్రాముఖ్యంగా మీ యొక్క రక్షణ అనుభవం గురించి పంచుకున్న తర్వాత విల్ గెట్ ఇన్ టు మోర్ అదర్ క్వశ్చన్స్ యాజ్ వెల్. ఓవర్ టు యు అన్న. Okay. So I really praise God for giving us this beautiful opportunity. దేవుడు ఇస్తా వచ్చిన ఈ అద్భుతమైన ఈ అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో కీర్తిస్తా వచ్చిన. Once again, praise the Lord to Manoranjan and also all the other viewers. And I definitely believe that most of you have prayed for us in the past. So I am grateful for all your prayers. And only eternity can reward you, and it's our prayer that God should reward you. So, coming to my personal introduction, as you all know, my name is Manjit Paul. నేను ఒక భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబం నుంచి వస్తా వచ్చాను. భక్తి కలిగిన very orthodox Christian family. In fact, very staunch, pious, old Christian family. Andhra Christians లో ఆరంభ Christians, somewhere around the end of 17th century. Or the beginning of 18th century, na pitarulu ante daddy side vallu, they came to know the Lord not just as a Christian God but as their personal savior. Swami ane oka ayina tanu Yesu Prabhu tana swarakshikudiga స్వీకరించి శామ్యూయల్ గా మారుతా వచ్చాడు. ఆ దినం నుంచి కూడా ఒక క్రిస్టియన్ లీనియేజ్ లో నేను జన్మిస్తా వచ్చాను. అట్లా చాలా భక్తి వాతావరణం, భక్తి ఆచారాలు, ఆ తర్వాత భక్తి కార్యక్రమాలతో నింపబడతా వచ్చిన కుటుంబంలో ఉంటా వచ్చాను. నేను జ్యేష్ఠుడిగా ఉంటా వచ్చాను. చిన్నటి నుంచి కూడా చాలా భక్తి వాతావరణంలో నన్ను పెంచుతా వచ్చాను. నేను వాస్తవంగా సిఎస్ఐ చర్చ్ కి వెళ్ళేవాడిని. ఒక మాటలో చెప్పాలి అంటే దట్ వాస్ ది ఫస్ట్ బిల్ట్ చర్చ్ ఇన్ ట్విన్ సిటీస్. జంట నగరాల్లో కట్టబడిన మొట్టమొదటి
చర్చ్ బిల్డింగ్, ప్రేయర్ హాల్ అంటే అదే హైదరాబాద్ సికింద్రాబాద్ లో సెయింట్ జార్జెస్ సిఎస్ఐ చర్చ్ లో చిన్నప్పుడే నాకు బాప్తిజం ఇస్తా వచ్చారు. ఆ తర్వాత చిలకరింపు బాప్తిజం ఇస్తా వచ్చారు. ఐ వాజ్ అ సబ్స్క్రైబ్డ్ మెంబర్. ఆ తర్వాత ప్రతి సమయంలో ఆ ఆచారాలన్నీ జరుగుతూ ఉంటున్నాయి. కానీ నా జీవితంలో వ్యక్తిగతంగా దేవునితో ఒక లోతైన ఒక వ్యక్తిగత సంబంధం, దేర్ వాజ్ నో పర్సనల్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఐ వాజ్ ఓన్లీ ఫిల్డ్ విత్ రిలీజియన్. కేవలం నేను ఒక క్రైస్తవుడిని, మంజిత్ పాల్ అనే పేరు మాత్రం కలిగి ఉంటా వచ్చాను. అండ్ ఆఫ్టర్ people would hear my name, మంజిత్ పాల్ అనగానే they would ask me, మీరు సిక్ ఫ్యామిలీ నుంచి వచ్చారంటే, లేదు బ్రదర్ నేను హెల్దీ ఫ్యామిలీ నుంచి వచ్చానని చెప్పేవాడిని. సో అంటే ఐ బిలాంగ్ టు తెలుగు ఫ్యామిలీ, కానీ they named me Manjit Paul because they just wanted my name to be unique, and I'm grateful for my grandfather who named me Manjit Paul, because you don't get that కాంబినేషన్ జనరల్లీ ఇన్ క్రిస్టియన్స్. ఎందుకంటే ఇప్పుడు పేర్లు పిలవాలి అంటే ఊరి పేరు చెప్తే గానీ అర్థమవుతుంది, ఎందుకంటే క్రైస్తవ పేర్లు ఎక్కువ. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై గ్రాండ్ పేరెంట్స్ ఫర్ నేమింగ్ మీ దాట్. సరే, దట్ వాజ్ అబౌట్ మై బర్త్. ఆ తర్వాత ఎడ్యుకేషన్ దగ్గరికి వస్తే ఐ వాజ్ అ కంప్లీట్ ఫెయిల్యూర్. ఎందుకంటే నేను పెద్ద ఇంటెలిజెంట్ ఏం కాదు. ఆ తర్వాత ఇండస్ట్రియస్ అసలే కాదు. స్టాంప్ వేసిన లేజీ, వెరీ వెరీ లేజీ, అబ్సల్యూట్లీ లేజీ. అంటే ఇంకా నాకు తెలుసు, ఇంట్లో తెలుసు, అందరికీ తెలుసు, నేను తిండిపోతుని, నేను నిద్రపోతుని, నేను సోమరిపోతునని. ఇంకా ఈ 3 పోతులు తప్ప వేరే పోతులు లేవు, కానీ ఈ 3 మాత్రము ఖచ్చితంగా నాలో ఉంటా వచ్చాయి. ఇలా బ్రతుకుతా వచ్చాను. అబ్సల్యూట్ ఫెయిల్యూర్. నా స్టడీస్ లో ఫెయిల్యూర్, నా ఇంట్లో సాక్ష్యం విషయంలో ఫెయిల్యూర్, సొసైటీలో మంచి పిల్లోడు అని కొంతమంది పోటుంటది కదా, అది నాకు ఎప్పుడు రాలే నా జీవితంలో. ఎప్పటికీ ఏదన్నా వేరే వాడు చేసినా, ఇప్పుడు సహజంగా మనం ఏదైనా పాపం చేస్తే సాతాను చేయించాడు అంటాం కదా, అలా మా కమ్యూనిటీలో నేనే సాతాను. కాబట్టి ఏం జరిగినా కానీ వీడే కారణం, వీడే చేస్తుంటాడు. ఎక్కడైనా గ్లాస్ పగిలి వీడే వాళ్ళు కొట్టుంటాడు, ఎవరైనా టీచర్ ని కొడితే వీడే కొట్టుంటాడు. అట్లా ప్రతి దానికి ఐ వాజ్ ద బ్యాడ్ బాయ్ అన్నమాట. అట్లా పెరుగుతా అట్లా మారిపోతా వచ్చాను. ఎప్పుడైతే ఇది జరుగుతా వచ్చిందో, as days grew by, slowly I lost interest in studies. అంటే లాస్ట్ ఇంట్రెస్ట్ ఇన్ స్టడీస్ అంటే ముందు నుంచి లేదు, కానీ స్కూల్లో కూడా ఇంట్రెస్ట్ వెళ్ళిపోతా వచ్చింది. స్కూల్కి వెళ్ళడం నెమ్మదిగా తగ్గించేస్తా వచ్చాను. ఇలా జరుగుతూ వచ్చిన తర్వాత మా మమ్మీ వాళ్ళు నా స్కూల్ చేంజ్ చేస్తా వచ్చారు. అంటే పాపం వాళ్ళు అనుకున్నారు ఏంటంటే స్కూల్ మారితే పిల్లోడు మారుతాడు అనుకుంటా వచ్చారు. కానీ స్కూల్ చేంజ్ అయింది, ఫ్రెండ్స్ చేంజ్ అయ్యారు, సిలబస్ చేంజ్ అయింది, అన్ని చేంజ్ అయ్యాయి, కానీ నేను చేంజ్ అవ్వలేదు. ఇంకా చెడిపోతా వచ్చాను. అలాంటి పరిస్థితుల్లో అందరూ నన్ను రిజెక్ట్ చేస్తా వచ్చారు. ఎందుకంటే పాపం వాళ్ళ తప్పు కాదు, నన్ను నేనే రిజెక్ట్ చేసుకునేవాడిని. కాబట్టి ఐ వాజ్ వర్ది ఆఫ్ రిజెక్షన్. ఈ భూమి మీద ఎవరు నన్ను యాక్సెప్ట్ చేయగలిగిన అంత సత్తువ ఎవరికి ఉండేది కాదు. అలా నా జీవితం చాలా చెడ్డగా, లేకపోతే చాలా బ్రాండెడ్, ఒక బ్యాడ్ బాయ్ లాగా, బ్యాడ్ గాయ్ లాగా తయారైపోతూ వచ్చాను. అలా జరుగుతూ వచ్చిన దినాల్లో ఇంటర్మీడియట్ ఎప్పుడైతే వస్తా వచ్చానో అప్పటి వరకు కాపీ కొట్టుకుంటానే పాస్ అవుతా వచ్చాను. ఆ ఇంటర్మీడియట్ కి వచ్చిన తర్వాత ఇంకా ఈ సమస్యలు ఎక్కువైపోతూ వచ్చాయి, తృణీకారం ఎక్కువైపోతూ వచ్చింది. ఒక పక్కన ఫ్రెండ్స్ వాడుకుంటూ వచ్చేవాళ్ళు, నాకు అర్థమేది కాదు. ఎందుకంటే అప్పట్లో బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా హైగా ఉండేది. ఆ తర్వాత ఇంకా అల్లరి కూడా బాగా ఎక్కువ చేసేవాడిని. కాబట్టి నేను వాళ్ళకి ఒక ఫన్నీ క్యారెక్టర్ లాగా కనిపించేవాడిని. అట్లా వాళ్ళు నన్ను వాడుకుంటూ వచ్చేవాళ్ళు. కానీ నేను అనుకునేవాడిని మేబీ దే ట్రూలీ లవ్ మీ అని అనుకునేవాడిని. కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఒంటరితనం, బయటకు వస్తే చాలా మంది ఉండేవాళ్ళు, కానీ ఇంట్లో ఆ ఒంటరితనం నన్ను పీడిస్తా వచ్చింది. దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ లోన్లీనెస్. ఈ లోన్లీనెస్ నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి అని నాకు అర్థమైంది కాదు. చివరికి ఇలాంటి పరిస్థితులలో ఐ కాంటెంప్లేటెడ్ సూయిసైడ్. చచ్చిపోతే మేలు కదా, ఎందుకంటే నాకు నేనే అసేమ్, మా అమ్మ నాన్నకు ఉపయోగం లేదు. అసలు చర్చ్కి నాకు సంబంధం పెట్టారంటే చర్చ్కే సాతాను వెళ్తున్నట్టు ఉంటది నన్ను చూస్తే చర్చ్లో. కాబట్టి ఏ యాంగిల్ నుంచి కూడా ఐ వాజ్ అన్యాక్సెప్టబుల్. ఇట్లాంటి వాడు భూమికి బరువు కదా, అంటే ఇలాంటి వాడు భూమికి బరువు అని డైలాగ్ రోజు వినేవాడిని. కమ్యూనిటీ అందరి దగ్గర నుంచి ఈ డైలాగ్ రోజు వినేవాడిని. సరే, ఇలా జరుగుతూ వచ్చినప్పుడు ఇంకా చచ్చిపోదామని అనుకోనికి, ఇంకా అప్పటికే చాలాసార్లు చచ్చిపోదాం అనుకుంటా వచ్చాను, కానీ నా టైం బాగలేక చావు వచ్చేది కాదు. ఎక్కడికి వెళ్ళినా కానీ చావు తప్పించుకొని వెళ్ళిపోయింది. చివరికి అనుకునేవాడిని కర్మ దరిద్రం నాకే చుట్టుకుంది, ఆఖరికి చచ్చిపోదామన్నా కూడా అవకాశం దొరకట్లేదు, బాగోదాం అంటే అవకాశం దొరకట్లేదు.
చచ్చిపోదామన్న కూడా అవకాశం దొరకట్లేదు, ఇదేంట్రా నాయన అనుకొని సరే ఈసారి నీట్ గా ప్లాన్ చేద్దాం అనుకుని ఐ వాజ్ ప్లానింగ్ సూసైడ్, కాంటెంప్లేట్ చేస్తా ఉన్నా ఎట్లా అని. అప్పుడు నేను 16 years old, ఐ వాజ్ డూయింగ్ మై ఇంటర్మీడియట్. ఒక దినాన్న కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత డాడీ నన్ను చూసి, అరే విజయవాడలో మీ అత్తోళ్ళ ఇంట్లో గాస్పుల్ మీటింగ్ జరుగుతుంది వెళ్తావా అన్నారు. సరే నేను పుట్టింది విజయవాడ కదా, ఇదేదో బాగుంది, అక్కడైతే మనకు తెలిసినాడు ఎవరు ఉండడు, కాబట్టి విజయవాడలో సూసైడ్ అటెంప్ట్ చేస్తే మనకు అడ్డొచ్చు ఎవరు ఉండరు, ఈజీగా చచ్చిపోవచ్చు అనుకుని సరే డాడీ వెళ్తాను అని అన్నాను. విజయవాడకు వెళ్ళాను. వెళ్ళింది ఎందుకు అని అంటే ఖచ్చితంగా చచ్చిపోదామని వెళ్తా వచ్చాను. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఆ దినం సాయంకాలం గాస్పుల్ మీటింగ్ ఉంటా వచ్చింది. మధ్యాహ్నము సైకిల్ తీసుకొని కృష్ణానది దగ్గరికి వెళ్ళి కృష్ణా బ్యారేజ్ మీద నుంచి దూకి చచ్చిపోదామని అనుకుంటా వచ్చాను. కానీ మా అత్తగారు అన్నారు, అరే నువ్వు ఎక్కడికి వెళ్ళేది లేదురా, సాయంత్రం ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవ్వాలి, మీటింగ్ అటెండ్ అయిపోయిన తర్వాత సర్వింగ్ చూసుకోవాలా, అందరికి చికెన్ చేస్తున్నాం అనగానే చెప్పే కదా ఇంతకు ముందే తిండిపోతుందని, చికెన్ అనే ఆశ పుట్టి చచ్చిపోక ముందు శుభ్రంగా తిని చచ్చిపోదాం, ఊరికెందుకు చచ్చిపోవాలా, ఇటు పోతున్నాం కదా అదేదో కోడి కూర తిని చచ్చిపోదాం అనుకుని నిజంగా ఆ కోడి ఆ దిన నన్ను స్వార్థ దగ్గర నడిపిస్తా వచ్చింది. మెట్టుకి ఆ దినము ఆగుతా వచ్చాను. సాయంకాలం మీటింగ్ లో కూర్చుంటా వచ్చాను. చిన్న గవర్నమెంట్ హై స్కూల్లో, చిన్న గవర్నమెంట్ స్కూల్లో పెడతా వచ్చాను. చిన్న క్లాస్ రూమ్, అది పెద్ద ప్రైమ్ లొకేషన్ కూడా కాదు. దాంట్లో చాలా తక్కువ మంది కూర్చుంటా వచ్చారు. అప్పటికే నేను పెద్ద క్రూసేడ్స్, పెద్ద మీటింగ్స్, పెద్ద ప్రీచర్స్, బ్రాండెడ్ ప్రీచర్స్, మాస్ అంటే మాస్ కాంగ్రిగేషన్ ని హెడ్ చేసే పాస్టర్స్, ఇలాంటి వాళ్ళ దగ్గరికి అమ్మా నాన్న తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఇలాంటి దైవజనులు తల మీద చేయబెట్టి నువ్వులు పోసేసి ప్రార్థన చేస్తే వీడు మారిపోతాడేమో అని. కానీ వాళ్ళు ఎవరు నాకు సరిపోయే వాళ్ళు కాదు, వాళ్ళ ప్రార్థన నా రేంజ్ కి సరిపోయేది కాదు, అంత అలరండి అనమాట. ఇంకా చివరికి ఇది సెట్ గాక ఎప్పుడైతే ఆ రోజు ఆ మీటింగ్ లో కూర్చుంటా వచ్చేది, నేను అనుకున్నా మంచి పాస్టర్లే వాక్యం చెప్తే మనకేం తెలియదు, ఆ తర్వాత పెద్ద సెటింగ్స్ లో కూర్చుంటేనే మనకి ఏమి మనల్ని మార్చలేకపోతా వచ్చింది. ఈ గవర్నమెంట్ స్కూల్లో ఈ ఎవరో పొట్టికున్నాడు, ఏదో ఇంగ్లీష్ లో చెప్తున్నాడు ఈయన, మళ్ళీ ఇంకో ట్రాన్స్లేషన్, అందరు కింద కూర్చున్నారు. నేను అప్పటి వరకు కొంచెం ఆర్థడాక్స్ చర్చ్ కి అలవాటు పడ్డాను కాబట్టి కింద కూర్చునే వాళ్ళంటే లేబర్ క్లాస్ వాళ్ళు, ఇది లేబర్ క్లాస్ చర్చ్ అని అనుకునేవాడు. అంటే చర్చెస్ లో కూడా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 చర్చెస్ అని నేను అనుకునేవాడు. కాబట్టి ఇది ఒక క్లాస్ 4 చర్చ్, అంతా చదువు రాని వాళ్ళు వస్తారు కింద కూర్చుంటారు అని అనుకునేవాడిని. అలా కింద కూర్చున్నాను. సరే వాక్యం చెప్తా ఉన్నా, నాకేం ఎక్కలేదు. ఆ తర్వాత డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడడం మొదలు పెడతా వచ్చాడు. ఐ వాజ్ పర్సనల్లీ కన్విక్టెడ్ ఆఫ్ సిన్. నేను చిన్నప్పటి నుంచి విన్నా అదే స్టోరీ. నేను చిన్నప్పటి నుంచి ఏ శిలువ గురించి విన్నానో, నేను చిన్నప్పటి నుంచి ఏ రక్షకుడి గురించి విన్నానో, నేను చిన్నప్పటి నుంచి యేసు ప్రభు పాపులని ప్రేమించి ప్రాణం పెట్టాడు అని వింటా వచ్చాను. నేను చిన్నప్పటి నుంచి ఏ దేవుడు నిజమైన దేవుడు నీ జీవితాన్ని బాగు చేయగలడని వింటా వచ్చాను. ఇది నాకు కూడా కంఠోపాతం. కానీ అది నాన్న పరిశుద్ధాత్మ దేవుని శక్తి నన్ను తాకుతా వచ్చింది. దట్ వాస్ ద ఫస్ట్ టైం that gospel came with conviction. ఆ దినం నేను గుచ్చబడతా వచ్చి నా పాపాలన్నీ నాకు కనపడుతూ ఉంటాయి. అప్పటి వరకు నా పాపాలు నాకు కనపడలేదు. గాస్పుల్ నా దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఫ్యాబులస్ స్టోరీ లాగా అనుకునేవాడిని, ఒక కథలాగా అనుకునేవాడిని. ఆ దినాన్న గాస్పుల్ నా దగ్గరికి, సువార్త నా దగ్గరికి కన్విక్షన్ తో ఎప్పుడైతే వస్తా వచ్చిందో ఆ దినాన్న నేను కృంగిపోయి విరిగిపోతా వచ్చి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏడుస్తా వచ్చాను. నా ఏడుపుకి మీటింగ్ అంతా ఆపేస్తా వచ్చాను. గట్టిగా ఏడుస్తాను, అన్కంట్రోల్ గా ఏడుస్తాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు అంతా ఖచ్చితంగా నన్ను కన్విక్ట్ చేస్తా వచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ పర్సనల్ గా స్వార్థ చెప్తా వచ్చారు. ఇదిగో యేసు ప్రభుని రక్షకుడిగా స్వీకరించండి. నాకు ఒక పెద్ద క్వశ్చన్ ఉంటా వచ్చింది. స్వీకరించడం నాకు ప్రాబ్లం లేదండి, కానీ నేను చాలా చెడ్డోడిని. నేను నార్మల్ క్రిస్టియన్ ని కాదు, నేను ఒక నార్మల్ ఏథిస్ట్ ని కూడా కాదు. నేను చాలా దూరం వెళ్ళిపోయినండి. దేవుడిని దూషించండి, బైబిల్ని బూతుల పుస్తకంగా వాడుకున్నాండి, బైబిల్ పుస్తకాన్ని, బైబిల్లో ఉంటున్న కథల్ని డబుల్ మీనింగ్ కథలు చేసి, బైబిల్లో ఉంటున్న సెక్షువల్ స్టోరీస్ అన్ని తీసి అసహ్యంగా మాట్లాడినాడు. ఇంకో మాటలు అసలు నాకేమనిపించిందంటే, వాళ్ళు చెప్తా ఉంటున్నారు జీసస్ ఇస్ రెడీ టు ఫర్గివ్ యు అంటే, నేను ఈవెన్ ఇఫ్ హీ ఇస్ రెడీ టు ఫర్గివ్ మీ, ఐఎమ్ నాట్ వర్తీ టు బి ఫర్గివ్. యేసు ప్రభు నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నా నేను యోగ్యుడిని కాదు క్షమించడానికి అని ఐ బ్యాటిల్. నేను యోగ్యుడిని కాదు. అప్పుడు ఆ దినాన్న అంకుల్ నాకు, ఇట్స్ ద హోల్ వర్క్ ఆఫ్ గ్రేస్, ఇది కృపాకార్యం, నీ యోగ్యత మీద ఆధారపడదు, నువ్వేదో మంచిగా బతికొచ్చావని ఆధారపడదు. కొన్ని నువ్వు రిపేర్ చేసుకోండిరా, నీ లైఫ్ ని రిపేర్ చేసుకోండిరా, దేవుడు నీకు రక్షణ ఇస్తాడు అనేది కూడా లేదు. నువ్వు ఎట్లా ఉన్నావు అట్లరా. బహుశా ఇది నాన్న ఈ మాటలు వింటా ఉంటున్నామేమో. ప్రియమైన వీక్షకుడా, dear listener, I want to encourage you. If the Lord is calling you today, come, just
యాజ్ యు ఆర్. నువ్వు తాగి కూర్చొని వింటున్నావా? నో ప్రాబ్లం, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నువ్వు తాగి ఉంటుండగా కూడా ప్రభు నిన్ను ప్రేమిస్తాను. దేర్ ఆర్ నో కండిషన్స్. బాగు చేసుకొని రా. దిస్ ఇస్ యాంటీ బైబుల్. బాగు చేసుకొని రాగలిగితే దేవుడు ఎందుకు? అది నాన్న ప్రభు నాతో అలా మాట్లాడుతూ వచ్చాడు. అది నన్ను నేను బాగు చేసుకోవడం మానేశాను. ఉన్న పలానా ప్రభు నన్ను బాగు చేయి, నా జీవితంలోనికి రా, నా జీవితాన్ని ప్రభుకిస్తా వచ్చాను. అది నాన్న యేసు ప్రభు నాకు దొరికాడు. హీ వాస్ నాట్ జస్ట్ మై సేవియర్. ఆయన నా రక్షకుడిగా మాత్రమే దొరకలేదు, నా సమస్తంగా దొరికాడు. He became my breath, my food, my friend, my father, my mother, my everything. నా సమస్తంగా మారుతూ వచ్చాడు. ఆ దినం నుంచి కూడా I fell in deep love with Jesus. యేసు ప్రభుని ప్రేమించినట్టు ఆ దినం నుంచి నన్ను నేను కూడా ప్రేమించుకోవడం మానేశాను. అంత పిచ్చి ప్రేమ. ఎందుకంటే ఆయనంత మంచోడు ఎవరు లేరు. ఎందుకంటే బైబిల్లో కారణం చెప్తారు, we love him because he first loved us. ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం ఆయన్ని ప్రేమిస్తాం. అలా ప్రభు నన్ను దర్శిస్తా వచ్చాడు, నా జీవితాన్ని మారుస్తా వచ్చాడు. అది నన్ను అప్పటి వరకు బైబిల్ అంటే ఓ పిచ్చి పుస్తకం, సెక్స్ తో, పాపాలతో, లేకపోతే క్రైమ్స్ తో, అబద్ధాలతో నింపబడిన పుస్తకంగా మాత్రం చూసేవాడు. ఎందుకంటే ఎక్కడ చూసినా పాపాలు 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 కనపడేది. పాత నిబంధనలో చేసిన పాపాలు, కొత్త నిబంధనలో మెన్షన్ చేసిన పాపాలు. మెట్టుకి ఇది పెద్ద పాప పుస్తకం అనుకునేవాడు. కానీ అది ఫస్ట్ టైం బైబిల్ నాకు చాలా డియర్ గా అనిపించింది, చాలా ఇష్టం అనిపించింది. ఇదేదో నా పుస్తకం అన్నట్టు అనిపించింది. సరే, ఫస్ట్ టైం రక్షించబడిన తర్వాత, అంటే ప్రభు నన్ను కన్విక్ట్ చేసిన తర్వాత నా హృదయంలో అర్థమైపోయింది, గాడ్ హస్ చేంజ్డ్ మీ, గాడ్ హస్ కమింగ్ టు మీ. యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చాడు. నాకు అర్థమైంది. అది నన్ను ఫస్ట్ టైం బైబిల్ అలా తీసుకున్నాను. మా అంకుల్ చూసి నేను రక్షించబడ్డా, నాకు ఒక బైబిల్ NIV బైబిల్ ప్రెజెంట్ చేశాను. ఇంకా ఆ బైబిల్ ని అలా కళ్ళు మూసుకొని తీశాను. తీసేటప్పటికి యెషయా గ్రంథం 43:12 It is I who have revealed, saved and proclaimed. I am not some foreign God among you, that you are my witnesses, declares the Lord, that I am God. ప్రకటించిన వాడిని నేనే, దాన్ని తెలియజేసిన వాడిని నేనే, నిన్ను రక్షించిన వాడిని నేనే, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఆ మాట ఇట్ కేమ్ as a double proof. అవును, నాకు అర్థం కాలేదు, ఆయన అర్థం చేపించాడు. నేనేం ప్రయత్నం చేయలే, ఆయనే రక్షించాడు, ఆయనే లాగాడు, ఆకర్షించాడు, ఆయనే నన్ను మార్చాడు. ఒక మాటలో చెప్పాలంటే నేనేమై ఉన్నానో ఆయన కృప వల్ల అయి ఉన్నాను. దిస్ ఇస్ ఐ థింక్ rather long brief introduction of how I came to know the Lord as my personal savior. Akka, you may go ahead, Akka. Okay, praise the Lord everybody. I praise and thank and worship God for having given me this wonderful privilege to share some of the experiences. Hello Manoranjan, praise the Lord. I love to be a part of this program. I'm in fact glad to be a part of this program. Okay, dear viewers, I greet you in the highly exalted and precious name of our Lord and loving Savior Jesus Christ. నా పేరు జాయ్ మంజిత్. నేను ఒక మంచి భక్తి కలిగిన క్రైస్తవ కుటుంబంలో పెరుగుతా వచ్చాను. మా మమ్మీ డాడీ వాళ్ళు నన్ను చిన్నప్పటి నుంచి చాలా భక్తిగా, చాలా డిసిప్లైన్ గా ఇంట్లో నన్ను పెంచుతా వచ్చారు. నేను ఇంట్లో అందరికంటే చాలా గారాభంగా పెంచబడిన దానిని. ఐఎమ్ ద మోస్ట్ ప్యాంపర్డ్ చైల్డ్ ఇన్ మై ఫ్యామిలీ. నాకు ఒక అన్నయ్య, నాకు ఒక తమ్ముడు ఉన్నారు. నేను ఈ విధంగా పెంచబడుతున్న సమయాలలో మా మమ్మీ వారు చిన్నప్పుడు అన్నయ్య, నేను, తమ్ముడు ముగ్గురం తనకు పుట్టినప్పుడు, తన గర్భంలో ఉన్నప్పుడు తను ప్రార్థన చేస్తా వచ్చిందంట, ప్రభువా నాకు ఎంతమంది పిల్లలు పుడతారో వాళ్ళందరూ నీ మహిమార్థమై జీవించకపోతే వాళ్ళని నా కడుపులోనే చంపేసే, వాళ్ళు పెద్ద అవ్వకూడదు, మీకు బ్యాడ్ నేమ్ తీసుకొని రాకూడదు అని తను ప్రార్థన చేసినప్పుడు, అన్నయ్య కడుపులో ఉన్నప్పుడు తను చిన్ననాటిలోనే రక్షించబడాలి, చర్చ్ లో తబలా వాయించాలి అని ప్రార్థన చేస్తా వచ్చిందంట. నేను కడుపులో ఉన్నప్పుడు నన్ను సేవకు సమర్పించాలని ప్రార్థన చేస్తా వచ్చిందంట. తమ్ముడు కడుపులో ఉన్నప్పుడు తను చర్చ్ లో కీబోర్డ్ వాయించాలని తను ప్రార్థన చేస్తా వచ్చిందంట. బై గాడ్స్ గ్రేట్ గ్రేస్, గ్రేట్ అమేజింగ్ గ్రేస్, మేము ముగ్గురం ఆ విధంగానే ఈ దినాలలో జీవిస్తా ఉన్నాము. నేను ఈ స్థాయికి రావాలంటే కారణం మొట్టమొదటిగా ఇట్స్ ఓన్లీ ద
grace of Lord Jesus Christ, and secondly the tears and prayers of my mom, I can say. ఎవ్రీ టైం నాకు గుర్తొచ్చినప్పటి నుంచి రాత్రి పగళ్ళు మమ్మీని ఎప్పుడు నేను కన్నీటితోనే చూసేదాన్ని. ఏంటబ్బా మమ్మీ ఎందుకు ఇట్లా కన్నీటితో ఏడుస్తా ఉంటది ఎప్పుడు, ఎందుకు అని నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇంకా తర్వాత నేను ఎప్పుడైతే ఒక ఫ్యామిలీగా అవుతా వచ్చానో అప్పుడు నాకు మమ్మీ ఎందుకు ఇంత ఏడ్చి ప్రార్థన చేస్తా వచ్చిందో అని నాకు అర్థం అవుతా వచ్చింది. తన ప్రార్థనలు, తన కన్నీరే నన్ను ఈ స్థానానికి తెచ్చిందని నేను ధైర్యంగా చెప్పగలను. ప్రొఫెషనల్లీ ఐఎమ్ a chemical engineer from SDMCT Dharwad, affiliated to BTO Belgaum. నేను చక్కగా నాకు సేవ అంటే యాక్చువల్లీ ఇంట్రెస్ట్ ఉండేది కాదు, కానీ దేవుడు తన మహాకృపను బట్టి నేను 3 years జాబ్ చేసిన తర్వాత నన్ను సేవకు పిలిచి బై గాడ్స్ గ్రేట్ గ్రేస్ నాకు ఒక మంచి దైవజనుని బ్లెస్డ్ పర్సన్ నా జీవితంలో దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కమింగ్ టు మై సాల్వేషన్ ఎక్స్పీరియన్స్, నేను మమ్మీ వాళ్ళని ఇంత డిసిప్లిన్ గా పెంచుతా వచ్చినప్పుడు కూడా నాకు స్పిరిచువల్ మ్యాటర్స్ అన్న, చర్చ్ అన్న అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఎప్పుడు నాకు గోల్డ్ ఆర్నమెంట్స్ అన్న చాలా ఇష్టం. చాలా ఫిజికల్ గా అపియరెన్స్ చేసుకోవడము, బ్యూటిఫై చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఆ విధంగా నేను నా జీవితంలో కొనసాగుతా వచ్చాను. ఐ డి నాట్ హ్యావ్ ఎనీ పర్సనల్ కనెక్షన్ ఆర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నా రిలీజియస్ యాక్టివిటీస్ లో జస్ట్ ప్రేయర్ చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, చర్చ్కి వెళ్ళడం. ఎందుకు ఇవన్నీ చేస్తా వచ్చానంటే మా మమ్మీ వాళ్ళకు చాలా భయపడేదాన్ని నేను. మమ్మీ డాడీ చూస్తున్నారు కదా, నేను ఇది చేయకపోతే నన్ను అడుగుతారు కదా. నాకు మా పేరెంట్స్ తో తిట్టిపించుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. సో అందుకని వాళ్ళ భయంతో నేను ఇవన్నీ చేస్తా వచ్చాను. సో ఈ విధంగా నా జీవితం 8th స్టాండర్డ్ వరకు కొనసాగుతా వచ్చింది. ఎప్పుడైతే నేను 8th స్టాండర్డ్ కి వస్తా వచ్చానో మా నేటివ్ ప్లేస్ కి వెళ్ళాము. అక్కడ సండే స్కూల్ కి వెళ్ళాము. అక్కడ టీచర్స్ సాంగ్స్ అన్ని అయిపోయిన తర్వాత ఒక్కొక్క టీచర్ కి 6 స్టూడెంట్స్ ఇస్తా వచ్చారు. వాళ్ళని కౌన్సిలింగ్ చేయాలి, వాకింగ్ చెప్పాలని. నా గ్రూప్ లో 6 members ఉంటా వచ్చాము. ఆ గ్రూప్ టీచర్ అందరినీ వాక్యం చెప్పిన తర్వాత ఒక ప్రశ్న అడుగుతా వచ్చింది, రక్షించబడ్డారా, బాప్టిజం తీసుకున్నారా? నా గ్రూప్ లో అందరూ 5 members ఎంతో చక్కగా అవునక్క మేము రక్షించబడ్డాము, మా జీవితాలలో యేసు ప్రభు ఎంతో నియర్ గా ఉంటా ఉన్నారు, బాప్టిజం కూడా తీసుకున్నాము. ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతా ఉందో అందరు చెప్తా ఉన్నారో నా హృదయంలో ఒకలాంటి ప్రశ్న, ఒకలాంటి బ్యాటిల్. నేను ఒకవేళ ఈరోజు చనిపోతే, జాయ్ ఇఫ్ యూర్ గోయింగ్ టు డై నౌ, where you're going to spend your eternity. నువ్వు ఇప్పుడు ఒకవేళ చనిపోతే నీ నిత్యత్వం ఎక్కడ గడుపుతావు? ఒకవేళ నువ్వు ఇప్పుడు చనిపోతే జీసస్ తో శాశ్వత కాలం ఉండలేవు కదా. ఏంటి there was a battle going on inside. బట్ నేను రక్షించబడితే అన్ని వదిలేయాలి, లేదు అని ఎంతో స్టబన్ గా అడమెంట్ గా నేను జీవిస్తా వచ్చాను. కానీ యేసు ప్రభు ఆ రోజు ఎంతో అద్భుతమైన కార్యం నా జీవితంలో చేస్తా వచ్చాడు. వెంటనే మోకరించాను, వెంటనే యేసు ప్రభుని అడుగుతా వచ్చాను, ప్రభువా ఐఎమ్ సారీ లార్డ్, ఐఎమ్ సారీ ఫాదర్. నేను ఇంత నీ నుంచి దూరం వెళ్ళిపోతా వచ్చినప్పుడు కూడా నన్ను ఇంకా నువ్వు ప్రేమిస్తూనే ఉన్నావా, ఇంకా నన్ను దగ్గర తీసుకుంటూనే ఉన్నావా? ఆయన ప్రేమ నన్ను ఎంతగానో వెంటాడి on May 7th, 2000 I've accepted my beloved Savior as my personal Lord Jesus Christ. So ఆ దినం ఎంతో సంతోషంగా అయిపోతా వచ్చాను. నాకు ఆ సండే స్కూల్లో కొత్త ప్లేస్ కాబట్టి ఎవరు అనేది తెలియదు. అందరి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నేను ఈ రోజు రక్షించబడ్డాను. మా సండే స్కూల్ టీచర్ దగ్గరికి వెళ్ళాను, అక్క నేను ఈ రోజు రక్షించబడ్డానక్క, యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చాడని ఎంతో సంతోషంగా గంతులేస్తూ మమ్మీ దగ్గరికి వెళ్ళాను. మమ్మీ నేను ఈ రోజు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాను మమ్మీ, నాకు ఎంతో సంతోషంగా ఉంది మమ్మీ అని మమ్మీ కూడా చెప్తా వచ్చాను. ఇంట్లో అందరు కూడా రిలేటివ్స్ చాలా హ్యాపీ అవుతా వచ్చారు. ఈ విధంగా నేను రక్షించబడి యేసు ప్రభుతో నా సంబంధం పెంచుకుంటా వచ్చాను.
పర్సనల్ డీప్ రిలేషన్షిప్ యేసు ప్రభుతో ఆ దినం నుంచి ఈ దినం వరకు పెంచుకుంటా, ఏ సమయంలో కూడా నేను ఏది అడిగినా కూడా యేసు ప్రభు తక్కువ చేయకుండా నాతో క్లోజ్ గా డియర్ గా నాతో ఉండిపోతా వచ్చాడు. థ్యాంక్ యూ అక్క. అన్న బహుశా ఆ బూతుల గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా మంది రిలేట్ చేసుకుంటా ఉన్నాము. సో ప్రాబ్లీ గాడ్ విల్లింగ్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ సెషన్ ఆన్ దోస్ 3 బూతులు అన్న. ఓకే, విల్ గెట్ ఆన్ అన్న. సో బిఫోర్ అంటే కోవిడ్ గురించి మనము మాట్లాడుకునే ముందు ఐ వాంట్ టు ఆస్క్ కపుల్ ఆఫ్ అదర్ క్వశ్చన్స్ టు. సో మైట్ బి క్విక్. సో ఆ క్వశ్చన్ తీసుకున్న తర్వాత మనము కోవిడ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాము. ఓకే. సో అన్న మీ వివాహం గురించి అన్న, ఐ హర్డ్ హౌ యూ గాట్ మ్యారీడ్. సో ఐ వాంట్ యు టు ప్లీజ్ స్పీక్. మీ వివాహ విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని ఎలా తెలుసుకున్నారు, మీ వివాహం ఎలా జరిగింది, మీ ఇద్దరు కూడా పరిస్థితుల్లో మీ యొక్క ఎక్స్పీరియన్సెస్. ఓకే, పెళ్ళి ఎలా జరిగిందంటే అందరికి ఎలా జరుగుతుంది అలానే జరిగింది. సో ఫైనలీ మ్యారేజ్, I think marriage and COVID don't go together, but still marriage గురించి కొన్ని మాటలు I just want to share few things. First thing ఏంటంటే నాకు ఒక రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది. మ్యారేజ్ అంటే అదొక శాపం అనే అండర్స్టాండింగ్ నాకు ఉండింది. చేతగానోళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఒక్కడిగానే ఉండే ధైర్యం లేనోడు, ఒక్కడిగానే ఉండే సత్తా లేనోడు పెళ్లి చేసుకుంటాడనే అండర్స్టాండింగ్ ఉంటా వచ్చింది. సో నేను బీదర్ లో వెన్ ద లార్డ్ సెట్ మీ హియర్ ఫర్ మినిస్ట్రీ, సంఘం అంతా ప్రతి మీటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి అన్న మీ పెళ్ళి ఎప్పుడు అనేవాళ్ళు. ఏం రాచారు బాబు, నాకు సేవ చేస్తున్నా కదా, మీకేమో తక్కువ చేస్తున్నానా, కష్టపడి సేవ చేస్తున్నా, పెళ్లి అంటారు ఎందుకు, నేను ఒక్కడిని సుఖంగా ఉండడం మీకు ఇష్టం లేదా అని అనుకునేవాడిని. ఇంకా సిస్టర్స్ ఆల్ నైట్ ప్రేయర్లు, ఫాస్టింగ్ ప్రేయర్లు, ఏంటో మీరు ఇంత ప్రార్థన చేస్తారని ఒక దినాన్న సిస్టర్లు అందరూ ప్రార్థన చేసుకుంటూ ఏం ప్రార్థన చేస్తారని వినడానికి ఊరికి వచ్చా. ఎప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకూడదు అందుకని చెప్తున్నా. ఏం చేస్తున్నారని ఊరికి వినడానికి వచ్చా. అప్పుడు వాళ్ళు ఏడ్స్ ప్రార్థన, ప్రభా మా అన్నకి పెళ్లి చేయి, ప్రభా మా అన్నకి పెళ్లి చేయి. ఓయమ్మా వీళ్ళందరూ ఉపవాసాలు నుండి నా పెళ్లి మీద పడ్డారా అనుకున్నా. సరే ఆ దినాన్ని ప్రభుని అడుగుతూ వచ్చాను, ప్రభా పెళ్లి అంటే ఆశీర్వాదం, ఒక్క మాట నువ్వు నాతో మాట్లాడు, నేను పెళ్లి చేసుకుంటా. ఆ దినాన్న బైబిల్ అయిపోయింది, మళ్ళీ బైబిల్ మొదలు పెట్టాను. జెనసిస్ 1:28 ద్వారా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు, గాడ్ బ్లెస్ దెమ్. ఆదాము ఒక్కడిని ఆశీర్వదించినట్టు బైబిల్లో నాకు ఎక్కడ కనపడలేదు. ఆ మాట చాలా షాక్ అయ్యా. దేవుడు వారిని ఆశీర్వదించి ఇద్దరిని ఆశీర్వదించాడు. ఆ దినాన్న ఓకే, మ్యారేజ్ కెన్ ఆల్సో బి ఎ బ్లెస్సింగ్ వెన్ ఇట్ ఈస్ ఇన్ గాడ్స్ విల్ అని తీర్మానం తీసుకుంటా వచ్చాను. సరే, నేను పర్సనల్ గా చాలా వీక్, ఎస్పెషలీ నా పాత లైఫ్ లో, బిఫోర్ బీయింగ్ బార్న్ అగైన్, నా పాత లైఫ్ లో లస్ట్ కి బాగా స్లేవ్ ని నేను. పోర్నోగ్రఫీకి, లస్ట్ కి బిఫోర్ బీయింగ్ బార్న్ అగైన్ బాగా స్లేవ్. ఆఫ్టర్ బీయింగ్ బార్న్ అగైన్ కూడా చాలా కాలం అది నన్ను పీడించింది. ఫైనలీ గాడ్ గేవ్ మీ విక్టరీ. కాబట్టి నా వీక్నెస్ ఏంటో నాకు బాగా తెలుసు. కాబట్టి నేను ప్రభుతో అన్నాను, ప్రభా నేను చాలా వీక్ ప్రభా. ఒక అందమైన చూడంగానే నా ప్రెజుడిస్ అంటే వీళ్ళు కరెక్ట్, వీళ్ళైతే బాగుంటది, ఇలాంటి పిచ్చి పిచ్చివి అన్ని నా తలపులకు వస్తాయి. కాబట్టి నేను ఒక డెసిషన్ తీసుకుంటున్నా, ప్రభా చూసిన వాళ్ళని చేసుకోవాలంటే చూడకూడదు అని తీర్మానం తీసుకుంటా వచ్చాను. హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు, కానీ నేను వీక్ కాబట్టి దేవుని చిత్తాన్ని అన్క్వాలిఫైడ్, ఏ రిజర్వేషన్ లేకుండా నీ డెసిషన్ చాలు ప్రభా, మళ్ళీ నేనేదో నువ్వు కనుక్కొని చెప్పిన తర్వాత ఓకే టెస్టెడ్ ప్రూవ్డ్ అని నీవు స్టాంప్ వేసిన తర్వాత మళ్ళీ నేను సపరేట్ గా టెస్టెడ్ ప్రూవ్డ్ అని స్టాంప్ వేసుకోవాల్సిన అవసరం లేదు ప్రభా, నువ్వు చెప్తే నేను ఒప్పుకుంటాను అనుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఆ సమయంలో హుబ్లీ నుంచి దైవ సేవకులు ఫోన్ చేసి, ఇంకా మా దగ్గర ఒక పాప ఉంది, అంటే అప్పట్లో పాపలేండి, మా దగ్గర ఒక పాప ఉంది సేవలో, తన పేరు జాయ్ అని చెప్తా వచ్చాను. నేను అన్నాను, నేను తన్ని చూశానా అని అడిగాను. అంటే లేదు నువ్వు చూడలేదు, పక్కానా అంటే పక్కా నువ్వు చూడలేదు అంటే సరే నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభు నాతో కీర్తన 16:11 ఇన్ హిస్ రైట్ హ్యాండ్ దేర్ ఇస్ ఇటర్నల్ జాయ్ అంటే పదం కలిసింది అని కాదు. ఐ డోంట్ బిలీవ్ దట్ వర్డ్ మ్యాచింగ్, ఎందుకంటే లెటర్ కిల్ స్పిరిట్ అండ్ లివిన్స్, కానీ పదం కలిసిందని కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, షీఈస్ ద రైట్ పర్సన్ ఫర్ యూ అని. ఆ ముందు కొన్ని పరిస్థితులను బట్టి నేను ప్రభు దగ్గర ప్రార్థిస్తూ వచ్చినప్పుడు Acts 13:22 I will give you a man after my own heart, నా హృదయానుసారాన్ని నేను నీకు ఇస్తాను అంటే ప్రభు ఖచ్చితంగా నాకెవరు కావాలో తన్ని ఇస్తారు అని ప్రభు మీద విశ్వాసం పెడతా వచ్చాను. ఆ తర్వాత ప్రభు నాకు సమాధానం ఇచ్చాడు. మా అమ్మ నాన్నకి కూడా చెప్పాను, ఇక్కడ 2 బిలీవర్స్ కాబట్టి వాళ్ళు కూడా ప్రేయర్ చేస్తారని చెప్పాను. మా డాడీకి ఒకటే ఏంటంటే రాయలసీమ వాళ్ళని చేసుకోకూడదు,
ఎందుకంటే మాకు రాయలసీమతో కొంచెం బ్యాడ్ కనెక్షన్స్ ఉంటా వచ్చాయి కాబట్టి, అంటే బ్యాడ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటా వచ్చాయి కాబట్టి రాయలసీమలో వద్దు అని అడుగుతా వచ్చారు. రాయలసీమ పాప అంటే నాకు తెలియదు అన్నారు. సరే ప్రార్థన చేసుకున్నారు, వాళ్ళకి సమాధానం ఉండింది, నాకు సమాధానం ఉండింది. అయిపోయిన తర్వాత ఇంకో దైవ సేవకుడికి చెప్పాను, తనకు కూడా సమాధానం ఉండింది. ఆ తర్వాత వాళ్ళు కూడా ప్రార్థన చేస్తా వచ్చారు, వాళ్ళకు కూడా సమాధానం ఉంటా వచ్చింది. ఆ తర్వాత మా వివాహం సెటిల్ అవుతా వచ్చింది. ఆగస్ట్ 1, 2012 హెబ్రోన్ లో జరుగుతూ వచ్చింది. వెడ్డింగ్ కార్డ్స్ కొట్టారు. కొట్టిన తర్వాత ఇంకా నా పాత ఫ్రెండ్స్ అందరికి కార్డ్స్ పంచడానికి వెళ్ళాను. వాళ్ళు అడిగారు పేరేంట్రా అంటే జాయ్ సెలెస్టియల్. ఏం చదువుకుంది తెలియదు, వయసు ఎంత తెలియదు, హైట్ ఎంత తెలియదు, వెయిట్ ఎంత తెలియదు, కాంప్లెక్షన్ తెలియదు, ఏ కులం అవుట్ ఆఫ్ సిలబస్ ఈ క్వశ్చన్. కట్నం ఎంత ఈ అసలు అడగకూడదురా మా దగ్గర, కట్నాలు అవన్నీ తీసుకోము ఇవ్వము. సరే ఇదంతా పక్కన పెడితే కొన్ని అత్తమామలు అంటే నాకు ఏమీ తెలియదు, ఎంతమంది బామర్దులు నాకు తెలియదు, పెళ్లి చేసుకునేది నువ్వేనారా, ఏమి తెలియకుండా ఎట్లా చేసుకుంటున్నావురా అంటే నాకేమీ తెలీదు, దేవుడు చెప్పాడు చేసుకుంటున్నా. నా పెళ్లి చూడడానికి వచ్చారు చాలా మంది, దేవుడు చెప్తే చేసుకునేటోడు అని చెప్పి చూడడానికి వచ్చారు. ప్రమాణాలు అయిపోయిందా ఫస్ట్ టైం తనని చూస్తా వచ్చాను. ఆ తర్వాత అడుగుతా వచ్చాను నువ్వేం చదువుకున్నావు అంటే నేను కూడా ఇంజనీర్ అని చెప్తా వచ్చారు. ఆ తర్వాత ఏజ్ అంటే కరెక్ట్ గా మీకంటే 4 years చిన్న అని చెప్తా వచ్చారు. ఆ తర్వాత అన్ని రకాలుగా దేవుడు సెట్ చేస్తా వచ్చాడు. అంటే సెట్ చేస్తా వచ్చాడు అని అంటే చాలా ఆపోజిట్ ఇంట్రెస్ట్. దానికి నాకు స్పీడ్ అంటే చాలా ఇష్టం, తనకి నేను యాక్సిలరేటర్ వస్తే తను బ్రేక్ వస్తుంది. కాబట్టి కారు మీడియం గా పోతా ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే కొంతమందికి ఎట్లుంటది అంటే మా ఇద్దరికి అన్ని కలవాలి అనుకుంటారు. ఒకవేళ నాకు స్పీడ్ ఇష్టం, ఆమెకి స్పీడ్ ఇష్టం అంటే నేను 120లో పోతుంది, ఇంకా పొండి అంటే అట్టే పోతాం. కాబట్టి అంటే ఆపోజిట్ గా దేవుడు పెడతా వచ్చాడు. నాకు నాన్ వెజిటేరియన్ అంటే పిచ్చ, ఉప్పు ఎక్కువ తింటాను, తను ఉప్పు తక్కువ తింటాను, అందుకని మా ఇద్దరు బీపీ నార్మల్ గా ఉంటాయి. సో మెట్టుకి దేవుడు అన్ని రకాలుగా సెట్ చేస్తా వచ్చాడు. వీటిలన్నింటినీ పక్కన పెడితే బ్యూటిఫుల్ హెల్ప్ మీ ఫర్ మీ ఇన్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క పనిలో నిజంగా నేను అనుకుంటాను ఆదాంకి జంతువులన్నింటినీ దేవుడు ఎందుకు చూపించాడంటే అది సెలెక్ట్ చేసుకోరా, నీకు ఎవరైనా కావాలంటే అన్ని సెలెక్ట్ చేసి నాకు ఎవరు సెట్ అవ్వగా నువ్వే సెలెక్ట్ చేయ ప్రభావం నిద్రపోయాడు, బెస్ట్ పర్సన్ వచ్చింది. అట్లానే నేను సెలెక్ట్ చేసుకున్నా నాకు దొరికేది కాదు. 9 బిలియన్ మందిలో ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ నాకు అంటూ కరెక్ట్ గా దేవుడు తన్ని ఇస్తా వచ్చాడు అని నమ్ముతా ఉంచాను, ఖచ్చితంగా నమ్ముతా వచ్చాను. అండ్ ద లార్డ్ హస్ బీన్ ఇన్ బిట్వీన్ అస్. దేవుడు మా మధ్యలో ఉంటా వచ్చాడు. ప్రతి దానికి we have seen the Lord's hand with us. అండ్ దేవుడు ఇద్దరిని కలుపుతా జోడిస్తా వచ్చాడు. ఇట్ వాజ్ నాట్ మ్యారేజ్ వౌస్ దట్ జాయిన్డ్ us. అది లీగల్ గా జాయిన్ చేసిందేమో, కానీ ఇట్ వాజ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, ద పర్పస్ ఆఫ్ గాడ్, the word of God that really united us as husband and wife. And I'm proud to be able to say that God granted me grace to be able to marry in his will. And చిత్తంలో పెళ్లి చేసుకోవడానికి అది నేను అనుకొని చేశాను. ఐఎమ్ వెరీ వీక్. దేవుడు కృపను అనుగ్రహిస్తా వచ్చాడు. That was how we both got united in marriage. And today మా ఇద్దరిని చూసిన ఎవరన్నా అంటారు దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒకటే ఏంటంటే తను సన్నగుంటుంది, కొంచెం లావు ఉంటుంది, కనపడుతుంది, అది తప్ప మిగిలినంతా దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్తా ఉంటారు. అండ్ ఇట్ ఈస్ జస్ట్ గాడ్స్ గ్రేస్. బోత్ ఆఫ్ us have been called to serve the Lord. I think this is a small answer for a big question. Akka, please share your experience, Akka. మ్యారేజ్ కాకముందు నాకు 40 ప్రపోజల్స్ నాకు వస్తా వచ్చాయి. 40 ప్రపోజల్స్ లో కొన్ని మేము రిజెక్ట్ చేస్తా వచ్చాము, ఇంకా కొన్ని వాళ్ళకు మాకు సెట్ అవుతా వచ్చాయి. చాలా ప్రపోజల్స్ నాకు అబ్రాడ్ నుంచి వస్తా వచ్చాయి. వాటిలలో ఒక 2-3 ప్రపోజల్స్ మ్యారేజ్ కార్డ్, వెడ్డింగ్ కార్డ్ ఫిక్స్ అయ్యే దాకా వచ్చేసింది. దాని తర్వాత ఇంకా ఫిక్స్ అయ్యే సమయాలలో వాళ్ళు కాల్ చేసేసి అంకుల్ మీ అమ్మాయి కొంచెం చిన్న కమ్మలు లేకపోతే ఒక చిన్న చైన్ యాజ్ మేమిద్దరం మ్యారేజ్ అయినామని గుర్తింపుగా ఉంటుంది కదా అంకుల్ అని మా డాడీ కాల్ చేస్తా వచ్చారు. ఆ టైంలో డాడీ వచ్చి అమ్మ ఇట్లా గోల్డ్ ఏదన్నా ఒకటి పెట్టుకోమని చెప్తున్నారమ్మా అంటే నేను డాడీకి ఒకటే చెప్తా వచ్చాను, డాడీ నేను 10th స్టాండర్డ్ లో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఎప్పుడైతే నాకు బంగారు నగల మీద చాలా ఆశ ఉంటా వచ్చిందో దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతూ వచ్చాడు. Psalm 119, 127, 128. I love thy commandments more than
గోల్డ్, యా అబౌవ్ ఫైన్ గోల్డ్ అనే వాగ్దానం ద్వారా దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడినప్పుడు వెంటనే నేను ఆ ఆశ, చాలా ఇష్టం ఉండేది నాకు ఆర్నమెంట్స్ అంటే, అవన్నీ నేను తీసేస్తా వచ్చాను. డాడీ, దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, దేవుడు నన్ను ఇంతవరకు నడిపిస్తా వచ్చాడు. నేను జస్ట్ బికాస్ ఆఫ్ మ్యారేజ్ దేవునికి ఇచ్చిన తీర్మానం నేను మాత్రం పోగొట్టుకోలేను డాడీ, సారీ డాడీ. మ్యారేజ్ కాకపోయినా నేను ఇంట్లో అయినా ఉంటాను, కానీ నేను మాత్రం గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టుకోను అని చెప్పి, ఇంకా ఈ ప్రపోజల్స్ ఇట్లానే ప్రపోజల్స్ వస్తున్నాయి, గోల్డ్ ఆర్నమెంట్స్ వేసుకోమంటున్నారు, అంతా సెట్ అవుతుంది. చిన్న గోల్డ్ దగ్గర ప్రపోజల్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతా వచ్చాయి. నేను కూడా చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతా వచ్చాను. అందరూ అడుగుతున్నారు, ఏంటమ్మా, ఏంటయ్యా మీ పాపకి 25 years వచ్చాయి, ఇంకా మ్యారేజ్ చేయలేదా, ఏంటి ఏంటి అని అందరు మమ్మీ వాళ్ళని అడుగుతా ఉన్నారు. మమ్మీ వాళ్ళకి కూడా చాలా ఫీలింగ్ సో ఎంబరేస్డ్. ఏంటబ్బా ఈ చిన్న గోల్డ్ కోసం మా పాప మ్యారేజెస్ అన్ని క్యాన్సిల్ అయిపోతా వచ్చాయని వాళ్ళు కూడా చాలా బాధపడుతూ వచ్చారు. ఆ టైంలో నేను జాబ్ చేసే సమయాలలో దేవుడు నాతో సేవ గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఒకరోజు నన్ను మా స్పిరిచువల్ ఫాదర్ స్టీవెన్ రాజ్ అన్న ఎర్రగుంట్లలో గాడ్ సర్వెంట్ గా సేవ చేస్తా ఉన్నారు. ఆ అన్న హెప్సిబాక నా స్పిరిచువల్ మదర్, వాళ్ళిద్దరూ నన్ను పిలిచి సేవ గురించి ఎట్లా సేవకు సమర్పించుకోవాలా అని నాతో మాట్లాడుతూ వచ్చారు. కానీ నేను అన్న నాకు సేవ అంటే చాలా కోపం అన్న, ఎందుకంటే హ్యూజ్ రెస్పాన్సిబిలిటీస్. ఐఎమ్ ద మోస్ట్ ప్యాంపర్డ్ చైల్డ్ ఎట్ హోమ్. నేను ఏ పని చేసేదాన్ని కాదు, నాకు వంట రాదు, నాకు బట్టలు ఉతకడం రాదు, నాకు ఏ పనులు రావన్నా, హ్యూజ్ రెస్పాన్సిబిలిటీస్ నా మీద వేసుకోవాల్సి వస్తుంది. వద్దన్నా, నాకు సేవ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదన్నా అంటే, అమ్మ ప్రేయర్ చేసుకో అని చెప్తా వచ్చారు. వాళ్ళు కూడా పాపం చాలా బాధపడుతూ వచ్చారు నా లైఫ్ గురించి. ఇంకా నేను ఒక రోజు 31st December 2011 చర్చ్ కి వెళ్తా వచ్చాను. ప్రభా, నాతో ఇంతవరకు ఇంత డీప్ రిలేషన్షిప్ కలిగి ఉన్నారు కదా, ఈ ఒక్కసారి నాతో మాట్లాడండి. మీరు నాతో మాట్లాడితే నేను మాత్రం నో అనను అని అక్కడ వెళ్ళి కూర్చున్నాను. గాడ్ సర్వెంట్ ప్రీచ్ చేస్తా ఉన్నారు. ఏదో టాపిక్ గురించి ప్రీచింగ్ చేస్తూ సడన్ గా సేవలో శ్రమలు ఉంటాయి, సేవలో కొట్టించుకోవాల్సి వస్తుంది, సేవలో అది ఇది, ఏంటప్పా గాడ్ సర్వెంట్ ఎంతవరకు చక్కగా బోధించి సడన్ గా సేవ గురించి మాట్లాడుతున్నారంటే, దేవుడు నాకు రిమైండ్ చేస్తా వచ్చాడు. నీ సేవ గురించి మాట్లాడమని నాతో అడిగావు కదా, నేను నీతో మాట్లాడుతున్నానని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు రిమైండ్ చేస్తా వచ్చారు. మళ్ళా ప్రభా, ఏదో మీరు సరదాగా అలాగా మాట్లాడతారు కదా ప్రభా, ఎవరైనా అట్లా ప్రీచింగ్ చేస్తారు, ఇంకొకసారి నాతో మాట్లాడు ప్రభా, నేను ఇప్పుడు వాగ్దానం తీసుకుంటున్నాను, నాతో మాట్లాడండి అన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు వాగ్దానం తీసుకొని చాలా టెన్షన్ అయిపోతుంది నాకు. ఆ వాగ్దానం చూసుకునే లోపల సర్వ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ సోల్ అండ్ విత్ ఆల్ యువర్ మైండ్ అనే వాగ్దానం వచ్చే లోపల చాలా కృంగిపోయాను. ప్రభా, నేను ఎట్లా సేవ చేయాలి ప్రభా, నాకు చాలా కష్టం ప్రభా, అసలు ఈ రెస్పాన్సిబిలిటీస్ నేను తీసుకోలేను. గాడ్ సర్వెంట్స్ కూడా కొంతమంది చాలా రెస్ట్రిక్షన్స్ కలిగి ఉంటారు. అమ్మా, వాళ్ళని చేసుకోవాలన్నా కూడా నాకు చాలా భయం ప్రభా, చాలా ఏదో టెన్షన్స్, డౌట్స్, క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి. ఇంకా ఇంటికి వెళ్ళాను. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ 3 o'clock దేవుడిని అడిగాను, ప్రభా, నేను మిమ్మల్ని ఐ డోంట్ వాంట్ టు పుట్ యూ టు టెస్ట్ ఓ లార్డ్, ఒక్కసారి నాతో మాట్లాడండి, ఇంకా నేను మిమ్మల్ని అస్సలు అడగను ప్రభా. 2 Timothy 4:5 do the work of an evangelist and make full proof of thy ministry అని దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. చాలా ఏడ్చాను. ప్రభా, ఎందుకు ప్రభా మీరు ఇంతగా ప్రేమిస్తారు, నేను మిమ్మల్ని ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా మరలా నాతో మాట్లాడుతున్నారు. వెంటనే ఆఫీస్కి వెళ్ళాను, జాబ్ రిజైన్ చేస్తా వచ్చాను. అందరూ అరుస్తున్నారు, నెక్స్ట్ నీకు ప్రమోషన్ ఉంది కదా మేడం, ఎందుకంటే లేదు, నేను నాకు కొంచెం పర్సనల్ రీజన్స్ బట్టి రిజైన్ చేస్తున్నానని నేను వెంటనే రిజైన్ చేసేస్తా వచ్చాను. ఇంకా స్టీవెన్ రాజ్ అన్న దగ్గరికి వెళ్ళానన్న, దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు అన్న సేవ గురించి అని. ఇంకా డాడీ నన్ను చాలా పాపం నన్ను చూస్తున్నాడు, ఏడుస్తున్నాడు. అమ్మా, నువ్వు ఏదో పొరపాటున తీర్మానం తీసుకున్నావేమో అమ్మా, నీకు తెలియదమ్మా సేవలో వచ్చే శ్రమలు, నీకు తెలియదమ్మా. లేదు డాడీ, దేవుడు నాతో మాట్లాడాడని వెంటనే నా బిలాంగింగ్స్ అన్ని తీసుకున్నాను. వెనక్కి తిరిగి చూడకుండానే చాలా ఏడుస్తున్నారు మమ్మీ డాడీ. ఇంకా నేను చర్చ్ కి వెళ్ళిపోతా వచ్చాను. చర్చ్ లో మంచి ఫెలోషిప్ కలిగి వచ్చాను. ఫ్రమ్ ద స్టార్ట్ టు ద ఫినిష్ హెప్సిబాక ఎంతో మంచి వ్యక్తిగా నాతో ఉంటూ అన్ని నాకు నేర్పిస్తా వచ్చింది. వంటలలో ఏమి, వాషింగ్ లో ఏమి, అన్ని
చాలా సొంత బిడ్డగా నన్ను చూసుకొని వాళ్ళిద్దరు అన్ని నేర్పిస్తా వచ్చారు. ఆ టైంలో ఇంకా కొన్ని దినాల తర్వాత ఇంకా అన్న వచ్చి అమ్మా మంజీద్ పాల్ అంట మ్యారేజ్ గురించి ప్రేయర్ చేసుకో. ఏంటన్నా మంజీద్ పాలా అన్నా? మంజీద్ పాల్ అనే వ్యక్తి గురించి నేను అట్లీస్ట్ 8 to 9 times నేను సాక్ష్యం వింటా వచ్చానన్నా. ఆయన సాక్ష్యం చాలా భయంగా ఉందన్నా. అసలు అన్నా మంజీద్ పాల్ గురించి ఏంటన్నా? అమ్మా ఎట్లా నీతో దేవుడు సేవకు పిలిచాడు కదా, అట్లనే ప్రపోజల్ గురించి కూడా ప్రేయర్ చేసుకో అన్నప్పుడు ప్రేయర్ చేసుకుంటా వచ్చాను. ప్రభా నా జీవితంలో నాకు యోసేపు లాంటి మంచి భర్త కావాలి ప్రభా. యోసేపు నాకు ఎందుకు ఇష్టం అంటే నా యంగ్ లైఫ్ లో జోసెఫ్ కి ఎప్పుడైతే భయంకరమైన శోధన వస్తా వచ్చిందో ఒకటే మాట అంటూ వచ్చాడు, లార్డ్ హౌ కెన్ ఐ కమిట్ సచ్ గ్రేట్ వికెడ్నెస్ అగేన్స్ట్ యు లార్డ్. ఆ ఒక్క మాట నా యవ్వన కాలం అంతా పాపంలో పడకుండా అఫైర్స్ లో పడకుండా నన్ను ఆ ఒక్క మాట కాపాడుతూ వచ్చిన. అట్లా యోసేపు లాగా ఎవరైతే నమ్మకంగా ఉంటారో అట్లాంటి భర్త నాకు కావాలి ప్రభా అని దేవుని దగ్గర చాలా ప్రేయర్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా దేవుని దగ్గర అడిగినప్పుడు రెవల్యూషన్ చాప్టర్ 3:8 దేవుడు నాతో మాట్లాడుతూ behold I've set an open door, no man can shut it అనే వాగ్దానంతో దేవుడు మాట్లాడుతూ వచ్చారు. ఇంకా మమ్మీకి డాడీ చెప్తా వచ్చింది, దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారు. అన్నకు అక్కడికి చెప్తా వచ్చాను. ఇంకప్పుడు డాడీ ఒక మాట అన్నారు, అమ్మా మనం మంజీద్ పాల్ సాక్ష్యం ఎన్నోసార్లు చూస్తా వచ్చామమ్మా, దాంట్లో ఒక మాట చెప్పాడమ్మా మంజీద్ పాల్, నేను అందరినీ కొట్టి రక్తము చూడకుండా ఉంటే నాకు నిద్ర పట్టేది కాదని ఆ మాట అన్నాడమ్మా. అవి ఒక్కొక్కసారి రక్షించబడ్డా కూడా ఓల్డ్ నేచర్ ఒక్కొక్కసారి చనిపోదమ్మా. ఒకవేళ నిన్ను ఏమన్నా కొట్టి అట్లా రక్తం చూస్తాడేమో, నాకు చాలా భయం ఉందమ్మా అని డాడీ ఈ ప్రపోజల్ వచ్చినప్పటి నుంచి ఎవ్రీ డే మమ్మీతో గొడవ చేసేవాడు. నేను ముద్దుగా పెంచుకున్న బిడ్డని మంజీద్ పాల్ కి ఎందుకు ఇవ్వడము చాలా చాలా డాడీ గొడవ చేస్తా వచ్చాడు. కానీ మమ్మీకి చాలా ఇష్టం అయిపోతా వచ్చింది ప్రపోజల్. మమ్మీకి ఎప్పుడు ఆశ ఒక దైవజనునికి ఇచ్చి మ్యారేజ్ చేయాలని తన ఆశ ఉండేది. మమ్మీ చాలా చాలా హ్యాపీ అయిపోతా వచ్చింది. ఇంకా మ్యారేజ్ సెట్ అయిపోతా వచ్చింది. డాడీ చాలా ఏడుస్తున్నాడు. ఇంకా August 1st, 2012 హైదరాబాద్ లో మా మ్యారేజ్ జరుగుతా వచ్చింది. సేవలో ఉన్నప్పుడు డైలీ మార్నింగ్ 4కి లేసేదాన్ని, 6 వరకు డైలీ ప్రేయర్ చేసుకునేదాన్ని. ప్రభా ఈ కాలంలో భర్తలు ఎప్పుడు డౌట్ చేస్తారు ప్రభా, భర్తలు బాగుంటే అత్తమామలు బాగోరు ప్రభా, అత్తమామలు బాగుంటే భర్తలు బాగోరు ప్రభా, ప్లీజ్ ఎస్సయ్యా నాకు ఇద్దరు బాగుండాలా, నాకు ఒక మంచి ఫ్యామిలీ కావాలని చాలా ఏడ్చి చేతులెత్తి ప్రార్థన చేస్తా వచ్చాను. కన్నీటితో ప్రార్థన చేస్తా వచ్చాను. నా ప్రార్థన దేవుడు విని ఎంత చక్కటి ఫ్యామిలీ నాకు ఇచ్చాడంటే, మా అత్తమామలు చాలా మంచివారు. నాకు ఒకటే ఒక మరిది ఉన్నాడు, తను కూడా చాలా లవింగ్ పర్సన్. నాకు అంతటికంటే అద్భుతమైన మంచి భర్తని దేవుడు నాకు అనుగ్రహిస్తా వచ్చాడు. హీఈస్ రియల్లీ వెరీ గుడ్ పర్సన్, చాలా హ్యూమరస్, చాలా మంచి స్పిరిచువల్ పర్సన్. నా అక్కర్లు ఏమన్నా కూడా ఏమన్నా చెప్తే ఆన్లైన్ లో వెంటనే బుక్ చేసేస్తాడు, అది ఇంటికి వచ్చేస్తుంది. సో ఏమి నాకు ఆశలున్నా స్పిరిచువల్ గానీ ఫిజికల్ గానీ ఏ విషయంలో గానీ నాకు కొరత లేకుండా తండ్రిలాగా తల్లిలాగా భర్తలాగా అన్ని విషయాలలో తనంటూ. అండ్ ఇన్ఫాక్ట్ హీ హస్ రీప్లేస్ ద లవ్ ఆఫ్ మై పేరెంట్స్ ఐ కెన్ సే. నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మా పేరెంట్స్ తో కూడా నా కనెక్షన్ చాలా తక్కువైపోతా వచ్చింది. అట్లాంటి ప్రేమ నేను నా భర్త దగ్గర పొందుతా వచ్చాను. తన జీవితంలో ఒకటే ఒక మోటో ఏంటంటే, ఏ విధంగా క్రీస్తు సంఘాన్ని ప్రేమిస్తా వచ్చాడో ఆ విధంగా నా భార్యని నేను ప్రేమించాలి అనేది తన ఆశ. ఆ విధంగానే నేను ప్రేమిస్తున్నాడు. క్రీస్తులో ఉంటున్న గుణగణాలన్నిటినీ నా భర్తలో నేను కనుగొనగలను. సో ఈ విధంగా 8 years మ్యారేజ్ లైఫ్ లో every moment I can cherish, and I really praise and thank my God for having blessed me with such a wonderful husband in my life. So this is all about our marriage and how we got to know the God's will. Thank you for sharing అక్క. అక్క నేను లైటర్ నోట్ ఎప్పుడైనా ఓల్డ్ నేచర్ వచ్చింది అక్క బయటికి ఎప్పుడైనా? ఏనా ఓల్డ్ నేచర్ రాలేదన్నా. It's very loving nana.
Yeah, Anna. So ఇక్కడ నుంచి let's move on quickly, Anna. So one question, Anna, probably you can share a couple thoughts. Any instance in your life that you have experienced God's faithfulness, God's mighty hand, ఆ విషయాన్ని మర్చిపోయిన ఒక సందర్భం ఏదైనా, దేవుడి యొక్క you have experienced him closely, ఒక సందర్భం? Okay. Actually, faithfulness of God ante that supersedes my whole life. So it's very hard to pick one. Kani because we are dealing with this pandemic times, I just want to share one instance. Ante when I was doing my engineering, my liver got completely spoiled. Completely. Inka aa time lo ఒక బ్లడ్ టెస్ట్ ఎవ్రీడే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ చేసేవాళ్ళు. దాంట్లో ఒక రీడింగ్ పైకి వెళ్ళకూడదు, ఇట్స్ నాట్ క్రాస్ 180. రోజు ప్రే చేసేవాడిని, ఉపవాసం ఉండేవాడిని, ఫ్యామిలీ ప్రే చేసి చర్చ్ ప్రే చేసేది, నెమ్మదిగా 180 వచ్చేసింది. ఆ తర్వాత ఎంత ప్రేయర్ చేసాము, ప్రేయర్ చేసేదా మళ్ళీ ఈవినింగ్ ఎన్వెలప్ వచ్చింది. ప్రార్థనతో కళ్ళు మూసుకొని తీసి చూస్తే 280 వచ్చింది. ఏంట్రా బాబు ప్రార్థన రిపోర్ట్ల మీద పనిచేయట్లేదు అనుకొని ఇంకా మళ్ళీ గట్టిగా ప్రార్థన చేశారు. 3వ రోజు 380. ప్రార్థన చేస్తుంటే ఎక్కువ అవుతుంది, మానేద్దాం అనుకున్నా. నెక్స్ట్ డే 480. అంటే ప్రార్థన దీనికి సంబంధం లేదా అనుకున్నా. 580. ఇంకా మళ్ళీ ప్రభా నువ్వే దిక్కు. ఇంకా 680, 780 అలా పెరుగుతా 980 వచ్చేసింది. 980 రాగానే డాక్టర్ అన్నాడు, ఇది మనిషి రక్తమేనా అన్నాడు. నేను ఎలా కనిపిస్తున్నాను సార్ అన్నారు. ఇంకా వెంటనే రీటెస్ట్ చేయాలి అన్నారు. రీటెస్ట్ చేశారు, నా రక్తమే కాబట్టి మళ్ళీ 980 వచ్చింది. డాక్టర్కి ఏం అర్థం కాలే. చివరికి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంట్రాలజీ హైదరాబాద్ లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్తా వచ్చారు. అడ్మిట్ అయ్యాను. ఇంకా ఆపరేషన్ థియేటర్ లోపల తీసుకెళ్లారు. ఇంకా ఆ టైంలో చచ్చిపోతున్నా నాకు తెలుసు. ఐ ఫేస్ టు ఫేస్ విత్ డెత్. జస్ట్ అ వెరీ హెయిర్ లైన్ డిస్టెన్స్ మాత్రమే ఉంది. ఇంకా ఎనస్థీషియా ఇచ్చారు. స్పృహ వెళ్ళిపోతుంది. ప్రభుని అడిగా, ప్రభా నేను స్టూడెంట్ని, ఇప్పటివరకు నీకు అపనమ్మకస్తుడిగా జీవించాను, చచ్చిపోతున్నాను నాకు తెలుసు, కానీ నువ్వు నన్ను రక్షించావు, నీ దగ్గరకు వస్తా అని కూడా నాకు తెలుసు, కానీ ఖాళీగా రావడం నాకు ఇష్టం లేదు ప్రభా, నువ్వు నా కోసం ఇంత చేస్తావు, ఒక్క ఛాన్స్ ప్రభా, ఈ లైఫ్ నీ కోసం బతికేస్తా, ఒక్క ఛాన్స్ ప్రభా, ఎవరికి మొహమాటం లేక నువ్వు చెప్పినట్టు చేసేస్తా, ఒక్క లైఫ్ ప్రభా, ప్రభా నా శక్తితో కాదు కానీ ఉన్న పలానా సజీవ బలిగా నీకు నేను అర్పించుకుంటా. ఎప్పుడైతే కళ్ళెమ్మడి నీళ్లు రాలిపోతున్నాయి, ఎనస్థీషియా ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలీదు, మళ్ళీ కళ్ళు తెరుస్తాను లేదా కూడా తెలీదు, బయట ఫ్యామిలీ అంతా కూడా చాలా బాధతో ఉన్నారు. ఆ టైంలో డీప్ ఇన్సైడ్ ద స్టిల్ స్మాల్ వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఐ విల్ హీల్ యూ, ఐ హ్యావ్ ప్లాన్స్ ఫర్ యూ. ఆ తర్వాత ఏం జరిగింది నాకు తెలీదు. ఆ థియేటర్ లో పెద్ద పెద్ద కేకలు, ఏంటి అని కొంచెం స్పృహ వచ్చేటప్పటికి దే సెడ్ యు బ్రాట్ ద రాంగ్ పేషెంట్ ఇన్. నన్ను లేపి నీకేం ప్రాబ్లం ఉంది, నీకేం ప్రాబ్లం లేదు కదా అన్నాడు. అంటే సార్ లేదు సార్ నాకు ప్రాబ్లం ఉంది. లేదే మేము అన్ని చూసాం. దట్ ఈస్ హౌ ద లార్డ్ మిరాక్యులస్లీ హీల్డ్ మీ. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ లివర్ సంబంధించిన ఏ డిసీజ్ రాకుండా ప్రభు కాపాడుతూ వచ్చాడు. గాడ్ కేమ్ వెరీ నియర్ and helped me to recommit my life in the face of death. This is something I can never forget. Akka, can you also share one experience with your family life about yeah. In the ocean of God's faithfulness, నేను ఒకటి చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది, అయినా కూడా టైం లేదు కాబట్టి I would like to briefly share how God was faithful to me. ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోతా వచ్చిందో బీదర్లో సేవ చేస్తా వచ్చాము. బీదర్లో మాటు మంత్రాలు, తర్వాత డిమాన్ పాసెస్డ్ పీపుల్ రావడం చాలా ఈజీగా ఇవన్నీ జరిగిపోతా వస్తాయి. నాకు అంత ముద్దుగా పెంచబడిన కాబట్టి నాకు దయ్యం పట్టిన వాళ్ళని నేను చూడలేదు. మాటు మంత్రం అంటే నాకు అసలు తెలియదు. ఎప్పుడైతే నేను బీదర్కి వచ్చానో ఇవన్నీ చూసే లోపల ఒకలాంటి భయం స్టార్ట్ అయిపోతా వచ్చింది. ప్రభువా ఇదేంటి ప్రభువా, ఏదో సేవకు పిలుస్తా వచ్చావు కానీ ఇట్లాంటి వాటితో పోరాడాలంటే నా శక్తి సాలదు ప్రభువా, నాకు చాలా భయంగా ఉంది ప్రభువా. ఈ విధంగా ఇంకా స్లోగా మంచి నాకు నేర్పిస్తా వచ్చాడు. ఏ విధంగా ప్రేయర్ చేయాలా, దగ్గర కూర్చోబెట్టుకొని భయపడొద్దని చెప్పి నాకు ధైర్యం చెప్పి ఇంకా ఆ విధంగా నాకు నేర్పిస్తా వచ్చాడు.
సో ఈ విధంగా the days were passing on in the year 2018. నాకు చాలా భయంకరమైన గైనిక్ ఇష్యూ స్టార్ట్ అయిపోతా వచ్చింది. ఐ సఫర్డ్ విత్ దట్ ఇష్యూ ఫర్ మోర్ దెన్ 100 days. నేను ఎట్లా అయిపోతా వచ్చిందంటే కంప్లీట్ గా నా బాడీలో బ్లడ్ అంతా వెళ్ళిపోతా వచ్చింది. ఇంకా మంచి కొన్ని సమయాలలో ఎట్లా అంటే నాకు ఎప్పుడైతే బాగుండదో, నేను ఎప్పుడైతే భయంకరమైన పరిస్థితులలో ఉంటానో అప్పుడే తను మినిస్ట్రీలో ఉంటాడు. ఎప్పుడు తను మినిస్ట్రీలోనే ఉండేవాడు. వేరే వేరే ఊర్లకు వెళ్ళేవారు. ఇంకా ఒక్కదాన్ని ఆ రూమ్ లో ఉండి వాష్రూమ్కి వెళ్ళే స్టెప్స్ కొంచెం ఎలివేటెడ్ గా ఉంటాయి. ఈ ప్రాబ్లం ఎక్కువ అయిపోయి ఇంకా నేను నడవలేక క్రాల్ చేసుకుంటూ స్టెప్స్ ఎక్కుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి అట్లనే క్రాల్ చేసుకుంటూ దిగి వచ్చి బెడ్ మీద పడిపోయినాను. ఇంకా అట్లాంటి భయంకరమైన ప్రాబ్లం నా జీవితంలో వస్తా వచ్చింది. ఇంకొక రోజు డెత్ బెడ్ మీద ఉన్నాను. మంచి చాలా ఏడుస్తా ఉన్నాడు. చర్చ్కి వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటూ. నా పరిస్థితి చూడలేకున్నాడు. గట్టిగా ఏడ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా గురించి ఏం తను చర్చ్ లో ప్రార్థన చేస్తా వచ్చాడో నాకు తెలియదు. కానీ ఆ ఉదయకాల సమయంలో ఇంకా ఫ్యామిలీ ప్రేయర్ లో కూర్చున్నాము. అప్పుడు దేవుడు ఎంత అద్భుతమైన రీతిగా పాట ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడా అనుకున్నా. జస్ట్ సింగ్ అ బిట్. యెహోవా పాతాళములో నుండి నా ప్రాణములేమో తీసితివే, నేను సమాధిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. నేను సమాధిలోకి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా నా దేవా నిత్యము నిన్ను స్తుతించెదా. ఈ పాట పాడుతూ ఉంటే నా లోపల దేవుడు ఏం అద్భుతం చేస్తా చూడలేదు. డెత్ బెడ్ మీద ఉండేదాన్ని లేచి కూర్చొని గట్టిగా ఏడుస్తా వచ్చాను. ప్రభువా, బైబిల్ చదువుకోలేని పరిస్థితి, ప్రార్థన చేసుకోలేని పరిస్థితి. ప్రభువా, పాట ద్వారా, ఫ్యామిలీ ప్రేయర్ పాట ద్వారా మీరు నాతో మాట్లాడుతూ వచ్చాను. వెంటనే లేసాను, యాక్టివ్ అయిపోయాను. దేవుడు నన్ను మిరాక్యులస్ గా హీల్ చేస్తా వచ్చాడు. ఈ విధంగా దేవుడు ఎన్నెన్నో సేవ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తా వచ్చాడు. సో దాంట్లో ఇది షేర్ చేయడానికి నేను ఇష్టపడతా వచ్చాను. ప్రైజ్ బి టు గాడ్. నేను వింటా ఉంటే మీరు షేర్ చేసిన ఒక విషయాన్ని ఐ వాస్ థింకింగ్ దట్ కోవిడ్ కంటే ఇంకా పెద్దయ్యే దేవుడు ఆల్రెడీ గాడ్ హెస్ బ్రాట్ యూ అవుట్. సో I think I'm eagerly waiting to hear about a COVID experience, Kani. I think God was preparing both of you. Praise God for that. And a last question, Anna, before we get into the COVID experience, okka word lo lepothe okka sentence lo cheppali ante what is that most important thing in your life, or what you consider is the most important thing in your life? My life, the most important thing is to please my Lord with all my heart, with all my soul, with all my time, with all my talent. Whatever God tells me, I just want to please Him and do whatever He wants me to do. That's the most important thing in my life. Kaka? Yeah, in my life, the most important thing is getting transformed into the likeness of Lord Jesus Christ. దేవుని తన జీవితంలో తను భూమి మీద జీవించినంత కాలము ఎవరితో మాట్లాడినప్పుడు కూడా జీసస్ అప్రోచ్, జీసస్ అడ్రసింగ్, జీసస్ వర్డ్స్ అండ్ హిస్ టాక్ వర్ రియల్లీ సీజన్డ్ విత్ సాల్ట్. ఎవరితో మాట్లాడినా కూడా యేసు ప్రభు హిస్ వర్డ్స్ వర్ గ్రేషియస్. సో నా జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ whenever we talk to people, our words must be gracious. And when we deny ourselves and carry the cross of Lord Jesus Christ, only then we can be transformed into His likeness and image. Yeah, so two most important things: pleasing God and to be transformed into the likeness of Jesus Christ.
వండర్ఫుల్. ఓకే, నౌ ఇంకా మనకు సమయం, వీఆర్ గెటింగ్ క్లోజ్, బట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వి గోయింగ్ టు డిస్కస్, కోవిడ్ ఎక్స్పీరియన్సెస్. మీరు ఎలా కోవిడ్కి ఇన్ఫెక్ట్ అయ్యారు బహుశా తెలియకపోవచ్చు అన్న. మీరు ఫస్ట్ వేవ్లో కోవిడ్కి యువర్ ఇన్ఫెక్టెడ్. ఆ టైంలో ఇంకా లాట్ ఆఫ్ అన్సర్టనిటీ, తెలియని విషయాలు, చాలా భయాలు అనేకము. సో ఆ టైంలో మీరు ఎలా ఇన్ఫెక్ట్ అయ్యారు అనుకుంటున్నారు, అండ్ వాట్ వర్ ద సిమ్టమ్స్ దట్ యు హ్యాడ్? ఓకే, కోవిడ్ ఎలా ఇన్ఫెక్ట్ అయిందంటే ఎవరి నుంచో తెలియదు, కానీ ఖచ్చితంగా ఇంకో కోవిడ్ పేషెంట్ నుంచే వచ్చిందని తెలుసు. ఆ తర్వాత సిమ్టమ్స్ ఏంటి అంటే, జనరలీ ఇండియన్ సైకాలజీ చాలా మంచి సైకాలజీ, ఏంటంటే ఆప్టిమిస్టిక్ సైకాలజీ. నేను హైదరాబాద్ లో లాక్డౌన్ లో లాక్ అయిపోయాను. ఆ తర్వాత వీఆర్ ట్రావెలింగ్ బ్యాక్. ఆ టైంలో విపరీతమైన జ్వరం, విపరీతమైన తలనొప్పి బేసికల్ గా నాకు రాదు, ఎందుకంటే నాకు పెద్ద ఇంటెలిజెంట్ కాదు కాబట్టి, బ్రెయిన్ ఇస్ ద లెస్ యూజ్డ్ ఆర్గన్ కాబట్టి పెద్ద తలనొప్పి నాకు ఎప్పుడు రాదు. కానీ విపరీతమైన తలనొప్పి, విపరీతమైన జ్వరం, ఆ తర్వాత కోల్డ్, ఆ తర్వాత బాడీ పెయిన్స్. అయితే అంటే ఇవన్నీ ఎందుకు చెప్పాను అని అంటే, ఒక్కొక్క దాని మర్మం, అర్థం ఇంట్లో ఎంత చక్కగా అర్థం చేసుకున్నా అంటే, నీ కోల్డ్ ఎందుకు వచ్చిందంటే నువ్వు చల్ల నేల మీద నడిచావు అందుకని నీకు కోల్డ్ వచ్చింది అన్నారు. ఓకే, కోల్డ్ వచ్చింది. దగ్గు ఎందుకు వచ్చిందంటే ఇల్లు దులిపాము అందుకని దుమ్మును బట్టి నీకు దగ్గు వచ్చింది అన్నారు. ఓకే, దగ్గు వచ్చిందా. తర్వాత బాడీ పెయిన్స్ ఎందుకంటే నువ్వు చాలా రోజులు అయింది డ్రైవ్ చేయలేదు, హైదరాబాద్ నుంచి బీదర్ డ్రైవ్ చేసావు కాబట్టి నీకు బాడీ పెయిన్స్ వచ్చింది అన్నారు. సరే, బాడీ పెయిన్స్ కూడా దీనికి అద్భుతమైన. జ్వరం ఎందుకు వచ్చింది అనుకున్నా. జ్వరం ఎందుకు వచ్చింది అని అనుకుంటే నీకు వాటర్ చేంజ్ అయింది అందుకని జ్వరం వచ్చింది అన్న. వాట్ బ్యూటిఫుల్ 4 రీజన్స్ అనుకున్నా. సరే, టు కట్ ద స్టోరీ షార్ట్, నేను ఈ లాక్డౌన్ లో ఒక మందిరంలో వాక్యం చెప్పాను. అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఒక అన్న నాకు కీ చైన్ ఇచ్చాడు. కీ చైన్ తీసుకొని వచ్చి ఇంట్లో అట్లా టీపా మీద పెట్టేశారు. దాని మీద రాయబడిన మాట, నిన్ను స్వస్థపరిచే యెహోవా నేనే. ఒక్కసారి గుండె జల్లుమంది. స్వస్థపరిచే యెహోవా అంటే రోగం వస్తే కదా స్వస్థపరిచేది, అంటే మనకి అయిపోయిందిరా వస్తుంది అని అనుకున్నా. ఆ తర్వాత ఆ కీ చైన్ ఇటు తిప్పి పెట్టా. మళ్ళీ సాయంత్రం వచ్చినప్పటికీ అది యెహోవా నిన్ను స్వస్థపరచున్నాను, వామ్మో గ్యారంటీ అనుకున్నా. అంటే రోగానికి పెద్ద భయపడేవాడిని కాదు. సో గ్యారంటీగా తెలిసిపోయింది నాకు కోవిడ్ వస్తుంది, త్వరగా వస్తుంది, మిగిలిన వాళ్ళకి రాకముందు వస్తుంది, నా ఫ్యామిలీలో నాకే ఫస్ట్, మన సహవాసంలో దాదాపు నాకే ఫస్ట్ వస్తుంది అని ఫిక్స్ అయిపోయి ఇంట్లో వాళ్ళందరూ చెప్పారు నాకు కోవిడ్ వస్తుంది అంటే మా ఇంట్లో వాళ్ళందరూ తిట్టారు. అట్లా అపశక్తి మాట్లాడొద్దురా, నిజంగా వస్తాడు, నిజంగానే వస్తుంది, నాకు వస్తుంది అని చెప్పారు. సరే, వచ్చిన తర్వాత వీళ్ళు ఇన్ని ఆప్టిమిస్టిక్ రీజన్స్ చెప్పినా నాకు లోపల అర్థమైపోయింది నాకు కోవిడ్ వచ్చిందని. వెళ్ళాను, నేనే టెస్ట్ కి ఇస్తా వచ్చాను. తర్వాత రిజల్ట్ పాజిటివ్ అని చెప్తా వచ్చారు. పాజిటివ్ అని రిజల్ట్ వచ్చే టైంకి పైన నేను తనని డాలు అని పిలుస్తాను, నేను డాలు ఇద్దరం పైన కూర్చున్నా. తను నాకు తినిపిస్తా ఉంది, తింటా ఉన్నాను. యూత్ అందరూ వచ్చారు, వచ్చి దూరం నుంచి అక్క జరగక్క అంటున్నారు. జరగక్క అంటే ఏదో పెద్ద పై నుంచి బాంబు పడినట్టు జరగక్క అంటున్నారు. ఇంకా నాకు కొంచెం లోపల ఆల్రెడీ తెలుసు, ఇంకా డౌట్ వచ్చింది. వెంటనే కొన్ని బట్టలు సర్దండి అన్నా, మీరు పాజిటివ్ అన్నారు. పాజిటివ్ అనగానే ఇంకా కొత్త అవతారం, మాస్క్ వేసుకున్నాను, బట్టలు సర్దుకున్నాను, బ్యాక్ ప్యాక్ వేసుకున్నాను. ఒక బండి ఇచ్చేసారు. నాకు దూరం ఎవరు దగ్గర రాకి. ఇప్పుడు అంటే కామన్ అయిపోయింది. అప్పట్లో అసలు బహుశా లూసిఫర్ ని దగ్గర తీసుకుంటారేమో కానీ కోవిడ్ అంటే ఎవరి దగ్గర తీసుకోండి అట్లా చూసేవాళ్ళు. చాలా దూరం ఇంకా బండి ఇచ్చారు, బండి తీసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పుడు నా దగ్గర నేను డాలు ఆ తర్వాత 3 పిల్లలు ఉండేవాళ్ళు సేవలు. వెళ్ళేటప్పుడు ఒకే ఒక ప్రార్థన చేశారు, ప్రభా నువ్వు నన్ను పిలిస్తే నాకేం ప్రాబ్లం లేదు, వచ్చేస్తాను. కానీ నా భార్య విధవరాలు అయిపోద్ది, నా 3 పిల్లలు పెళ్లిళ్ళు అవ్వలేదు, నీ ఇష్టం ప్రభా అన్నాను. హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అన్సర్టనిటీస్ విపరీతంగా ఉంటా వచ్చాయి. అయితే మరణం అంటే అస్సలు దేవుని మహాకృపను బట్టి మరణం అంటే అసలు భయం లేదు. కాబట్టి ప్రభా చచ్చిపోవడానికి భయం లేదు, ఎందుకంటే ఎక్కడికి వస్తా నాకు తెలుసు. నో ఫియర్ అట్ ఆల్ ప్రభా. ఈ కోవిడ్ సీజన్ మొత్తం నేను ఒక్కసారి కూడా నా స్వస్థత కొరకు నేను ప్రార్థన చేయను. ఐ విల్ నాట్ ప్రే ఫర్ మై హీలింగ్. ఎందుకంటే నువ్వు నన్ను హీల్ చేస్తావా, నీ పని చేస్తా, హీల్ చేయవా నేను నీ దగ్గరికి వస్తా. సో నాట్ అట్ ఆల్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రే ఫర్ మై హీలింగ్. ఐఎమ్ గోయింగ్ టు ఓన్లీ ప్రే ఫర్ ది కన్సలేషన్ ఆఫ్ అదర్స్ అండ్ ఫర్ ద మినిస్ట్రీ. ప్రభా దీనికోసం నేను ప్రార్థన, సీక్ ఫస్ట్ హిస్ కింగ్డమ్ అండ్ హిస్ రైచియస్నెస్, ఆల్ దిస్ థింగ్స్ షల్ బి గివెన్ అప్ టు యు అని నువ్వు చెప్తా వచ్చావు కదా. అండ్
I can witness that I've never prayed for God to heal me. మరణం దగ్గరకు వచ్చినట్టు అనిపించింది. ఆక్సిజన్ మాస్క్ బ్రీతింగ్ కష్టం అయిపోయింది. 18 days I was in hospital. 4 times టెస్ట్ చేస్తే అగైన్ ఇట్ వాస్ పాజిటివ్. అప్పట్లో డాక్టర్లు కూడా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు, చాలా భయంకరంగా చూసారు. గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఇలాంటి పరిస్థితుల్లో ఇట్ వాస్ God who stood with me and gave me that grace that I was not afraid of death. And because I was not afraid of death, God used me as an encouragement to so many people in my ward, even to the doctors and nurses there. వాళ్ళు అడుగుతా వచ్చారు, సార్ మీకు భయం లేదా అంటే, మీకు ఎందుకు భయం వేస్తా అంటే మీరు చచ్చిపోతే ఎక్కడ పోతారో తెలియదు, నాకు భయం ఎందుకు లేదంటే పోతే ఎక్కడ పోతారో నాకు తెలుసు కాబట్టి భయం లేదని చెప్పాడు. అదే సార్ కోవిడ్ వచ్చి కూడా ఇట్లా మాట, రాకముందు ఇదే మాట, వచ్చినప్పుడు ఇదే మాట, తర్వాత కూడా ఇదే మాట, నాకు వేస్తున్నాడని తెలిసి నా ద్వారా అనేకులకి ప్రభుని చెప్పడానికి ప్రభు అవకాశం ఇస్తా వచ్చాడు. సో కోవిడ్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వేర్ ఐ కుడ్ స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్ అలోన్. జనరల్ గా ఒక్కడనే ఉండడానికి అస్సలు టైం కుదిరేది కాదు. కాబట్టి దేవుడు నాకు ఆసమ్ లోన్లీనెస్, ఐసోలేషన్ ని ఇస్తా వచ్చాడు. ఆ ఐసోలేషన్ లో ప్రభుని నూతనంగా చూడడానికి ప్రభు కృపణిస్తా వచ్చు. కాబట్టి అంటే నా మెసేజ్ ఏంటంటే, నీకు ఏదైనా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఆప్టిమిస్టిక్ గా కాలు కింద పెట్టా, సన్నీళ్ళు తాగా, లేకపోతే బయటకు వెళ్ళా, తుమ్ము వచ్చింది, ఇలాంటివి దయచేసి అనుకోవద్దు. ఆప్టిమిస్టిక్ కొంచెం తగ్గించి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే ఏం పొరపాటు లేదు, ట్రీట్మెంట్ దొరుకుతుంది అంతే. థ్యాంక్ యూ అక్క. సో ఒకటి, మీరు కూడా సెకండ్ వేవ్ లో యు వర్ ఇన్ఫెక్టెడ్, వాట్ వర్ ద సిమ్టమ్స్? దాని తర్వాత అంటే ఆల్రెడీ అన్నకి ఇన్ఫెక్ట్ అయింది, యు వర్ త్రూ ఇట్. సో ఈ టైంలో మీకు ఇన్ఫెక్ట్ అయినప్పుడు కూడా what were your thoughts? There should be a battle with fear and faith. What were your experiences ఆ సమయంలో? మీ యొక్క అనుభవాలు ఏంటి ఆ టైంలో? నా జీవితంలో నాకు ఎప్పుడైతే కోవిడ్ వస్తా వచ్చిందో, ఫస్ట్ ఫీవర్ స్టార్ట్ అవుతా వచ్చింది. ఇంకా నేను అనుకున్నా ఏదో నార్మల్ ఫీవర్ కదా, నో ప్రాబ్లం. తర్వాత ఎప్పుడైతే మేము వెళ్ళిన మినిస్ట్రీ ప్లేస్ నుంచి మేము మళ్ళా బీదర్కి వస్తా వచ్చాము, వన్ బై వన్ అన్ని సిమ్టమ్స్ స్టార్ట్ అవుతున్నాయి. సివియర్ హెడేక్, అసలు నాకు జనరల్ గా హెడేక్ అనేది రాదు. దోస్ డేస్ చాలా హారబుల్ సివియర్ హెడేక్ వస్తా వచ్చింది, బ్యాక్ పెయిన్, కాళ్ళు అయితే ఇంకా డైలీ నాతో చెప్పేదాన్ని, జీ నా కాళ్ళు పోలియో కాలు లాగా అయిపోయినాయి, నాకు అసలు శక్తి లేదు, నడవడానికి శక్తి లేదు అని చాలా ఏడ్చేదాన్ని. ఇంకా డయేరియా, స్టమక్ ఏక్, టేస్ట్ వెళ్ళిపోయింది, స్మెల్ వెళ్ళిపోయింది. ఇంకా ఏమి అసలు నాకు ఎట్లా అనిపించింది అంటే, ఓ మై గాడ్, ఇదేంటి ఇంత భయంకరమా, కోవిడ్ అంటే మేమే సేవకులంగా ఇంత సఫర్ అవుతున్నాం అంటే, అసలు బిలీవర్స్ పాపం వేరే పిల్లలు వేరే వాళ్ళందరూ ఎట్లా దీన్ని ఛాలెంజ్ గా తీసుకుంటున్నారని నేను చాలా బాధపడుతూ వచ్చాను. ఈ టైంలో కూడా, కోవిడ్ సమయంలో కూడా మంజీ వాజ్ నాట్ విత్ మీ. 3 days I suffered a lot. 2 days హైదరాబాద్కి వెళ్ళాడు, 1 day గుల్బర్గాకి వెళ్ళాడు మినిస్ట్రీ మీద. చాలా ఏడ్చాను, ప్రభా ఇది ఏంటి ప్రభా, నాకు లైఫ్ టైం టిక్ పెట్టావా, నాకు బాగాలేనప్పుడు అల్లా మంచి నాతో ఉండడు అసలు దగ్గర. చాలా ఏడ్చాను, లోన్లీనెస్ ద్వారా ప్రయాణం చేస్తా వచ్చాను. ఆ లోన్లీనెస్ లో నేను ఒకటి నేర్చుకుంటా వచ్చాను, ఏంటంటే ప్రభా నాకు బాగైపోయిన తర్వాత ఎవరైతే కోవిడ్ వస్తుందో ఆ పేషెంట్స్ ని ఖచ్చితంగా రెగ్యులర్ గా ఫాలోఅప్ చేసుకోవాలా, ప్రతి రోజు వాళ్ళకి కాల్ చేయాలా, నేను వాళ్ళని ఎంకరేజ్ చేయాలా, నేను వాళ్ళతో మాట్లాడాలా ఫోన్ లో, నేను వాళ్ళకి నేను ఏ విధంగా ప్రయాణం చేస్తా వచ్చానో వాళ్ళకి అది చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని నేను ఈ విధంగా అనుకుంటా వచ్చాను. బట్ నాకు ఒకవేళ డెత్ వరకు వెళ్ళే అంత సీన్ లేకుండా ఉండే, ఎందుకంటే సిమ్టమ్స్ వర్ నార్మల్. ఇమీడియట్లీ ఇక్కడే ఒక బాబు ఉంటా వచ్చాడు, ఆ బాబు నాకు మెడికేషన్స్ ఇస్తా వచ్చాడు. అండ్ ఫైనలీ ఇట్స్ ఓన్లీ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. అండ్ నా లోన్లీనెస్ లో నేను వాష్రూమ్ వెళ్ళని సమయాల్లో కూడా నా చేయి పట్టుకొని నా చేతికి క్యాన్లా ఉన్నప్పుడు తనే నన్ను తీసుకెళ్లి వచ్చి పండేయడము, తనే నా దగ్గర ఉంటా వచ్చాడు. సో దిస్ ఇస్ హౌ ఐ ఫేస్ దిస్ COVID-19. అయితే అక్క, వన్ మోర్ క్వశ్చన్ టు అక్క. సో ఇనిషియల్ గా వెరీ ఫస్ట్ వే లో Anna got infected, right? So Anna was prepared. So but
వాట్ ఒక హస్బెండ్, అది కూడా ఆ టైంలో అయితే లాట్ ఆఫ్ అన్సర్టనిటీ, లాట్ ఆఫ్ రూమర్స్ అన్ని ఇందాక అన్నట్టు లూసిఫర్ని కూడా దగ్గర తీసుకుంటారు, కానీ మనుషుల దగ్గర తీసుకునే పరిస్థితులు నిజంగా అవే, రైట్? సో ఆ టైంలో వాట్ యూ ఆర్ గోయింగ్ త్రూ అండ్ వాట్ వాజ్ యువర్ సోర్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్? ఎప్పుడైతే అన్నకు పాజిటివ్ రిజల్ట్ వస్తా వచ్చిందో తన బ్యాగ్ ప్యాక్ చేస్తా వచ్చాను. నా కాళ్ళు చేతులు రెండు శక్తి లేకుండా అయిపోతా వచ్చాయి, పూర్తిగా వణుకుతా ఉన్నాయి. ఇంకా ఆ టైంలో కోవిడ్ అంటే డెత్, ఇంకా కోవిడ్ ఇస్ డెత్, ఎవ్వరు బ్రతకరు, ఇది న్యూస్ వస్తా వచ్చింది దోస్ డేస్. అండ్ మన సర్కిల్ లో ఫస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ అంటే మంజీనే, గాడ్ సెవెన్స్ లో మన బిలీవర్స్ లో. ఇంకా ఆయన పాజిటివ్ వచ్చిన లోపల బ్యాగ్ వేసేసుకున్నాడు, పెన్నికి తిరిగి చూడలేదు పాపం. 2-wheeler తీసుకున్నాడు, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయిన వెంటనే నాకు కాల్ చేస్తా వచ్చాడు, గాలు నువ్వు జాగ్రత్తగా ఉండు, నాకు చెస్ట్ చాలా హెవీగా అయిపోతా ఉంది, నాకు బ్రీతింగ్ డిఫికల్టీ చాలా చాలా అయిపోతా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏంటప్పా ఇట్లా చెప్పాడు? యూత్ అందరు కాల్ చేస్తా ఉన్నారు, అక్క మీరు ఈ సమయంలో ధైర్యం తెచ్చుకోవాలా. ఏంటప్పా యూత్ కాల్ చేస్తున్నారు, మంచి కాల్ చేశాడు. ఇంకా చర్చ్కి వెళ్ళిపోయాను, డోర్స్ అన్ని లాక్ చేసేసుకున్నా, ఇంకా గట్టిగా ఏడ్చేస్తున్నా. ఎంత గట్టిగా ఏడ్చేస్తున్నానంటే, ప్రభా ఇంకా మంచి బ్రతకడం ప్రభా, మంచిని నా నుంచి ఇంకా సెపరేట్ చేసేస్తున్నావా ప్రభా, యూ వాంట్ టు మేక్ మీ అ యంగ్ విడో లార్డ్ అని చాలా ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటా వచ్చిన. అసలు when I just go back to those days, I cannot just stop my tears. Those were the horrible days. And ఇంకా దేవుని అడిగిన ఒకటే ప్రశ్న, ప్రభా మంచి ఒకవేళ చనిపోయాడు అనుకోండి, నన్ను మీరు సేవకు పిలుస్తూ వచ్చారు, నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళను, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళను, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు దారి చూపించండి, నేను ఒక్కదాన్ని అయిపోతాను. బయాలజికలీ we are not blessed with children, but I'm blessed with many physical children, and సేవలో కూడా 5 మంది పిల్లలు మాకు. సో నేను ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళాలో నాకు దారి చూపించండి, నేను ఎక్కడికి వెళ్ళలేను ప్రభా, మంచిని మీరు ఏం చేస్తారో మీ ఇష్టం అని ప్రార్థన చేసుకుంటా వచ్చాను. June 7th, 2020 మంచి హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ వచ్చాడు. 18 days he was in the hospital. And ఇంకా those days ఎట్లయిపోయిందంటే, ఇంకా I'm not praying, I'm not reading Bible, కంప్లీట్ గా I lost my hope. ఇంకా మంచి ఏమన్నా అయిపోతాడు, ఇంకా నేను ఏం చేయాలి నెక్స్ట్, ప్రభా నేను ఏం చేయాలి, ఇది ఒక్కటే క్వశ్చన్ నా మైండ్ లో అగైన్ అండ్ అగైన్ ఇట్ వాస్ ట్రబ్లింగ్ మీ. ఇంకా ఈ విధంగా జరుగుతున్న సమయాలలో 18 days నేను ఒక ప్రిన్సిపల్ ఉండేవాడు గవర్నమెంట్ హాస్పిటల్ కి, ఆ అన్న చాలా మంచోడు. ఆ అన్నతో డైలీ కాల్ చేసేదాన్ని, అన్న ఎట్లున్నాడు అన్న. ఎవ్వరూ పేషెంట్ దగ్గరికి కూడా వెళ్ళేవాళ్ళు కాదు, నర్సెస్ కూడా వెళ్ళేవాళ్ళు కాదు పాపం మంచి దగ్గరికి. ఆయా చేతిలో టాబ్లెట్స్ పెట్టి ఆయన దగ్గర పంపించే వాళ్ళంట. ఇంత భయంకరమైన పరిస్థితి. అన్న ఎట్లున్నారన్న డైలీ ఆ అన్న 10 times కాల్ చేసేదాన్ని. ఎంతో ఓపికగా అన్న కాల్ రిసీవ్ చేసి, అమ్మా నువ్వు భయపడద్దు అని చెప్పేవాడు. ఇంకా 18 days ఐ డిపెండెడ్ ఆన్ మ్యాన్. సో ఫస్ట్ టైం 7th టెస్ట్ చేశారు, పాజిటివ్ వచ్చింది. మళ్ళా 1 week తర్వాత ఖచ్చితంగా నెగిటివ్ వస్తుందని చెప్పారు. 14th టెస్ట్ చేశారు. ఇంకా ఐ వాజ్ సో హ్యాపీ, అబ్బా మంచి ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తారు, పైన గెస్ట్ రూమ్ ఉంది ఒకటి, అదంతా అరేంజ్ చేసేసారు, చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా మంచి కూడా ఆ బెడ్డింగ్ అదంతా ర్యాప్ చేసేసి డస్ట్బిన్ లో పారేశాడు. హీ వాజ్ రెడీ టు కమ్ హోమ్ టు సీ మీ. హీ వాజ్ సో హ్యాపీ, డాలు నేను ఇంటికి వచ్చేస్తున్నా. ఇంకా ఇట్లాంటి హ్యాపీ మూమెంట్స్ లో we got the result and we got to know that it was again positive. ఇంకా చాలా ఏడ్చాను, ప్రభా ఇదేంటి ప్రభా, అందరికి 1 week వస్తుంది కదా ప్రభా, అందరికి నెగిటివ్ వస్తుంది కదా. ఫైన్, మళ్ళా 1 week తర్వాత ఆన్ 21st he was again tested. స్వాబ్ టెస్ట్ తీసుకుంటూ వచ్చారు. ఇంకా 3rd time కూడా సేమ్ థింగ్. I arranged the room for him.
అండ్ హీ ఆల్సో అగైన్ సెకండ్ టైం మళ్ళా పంపించాం, బెడ్డింగ్ పిల్లోస్ అన్ని ర్యాప్ చేసేసి పారేశాడు. మళ్ళా వి వర్ సో హ్యాపీ, వీడియో కాల్స్ చేసుకున్నాము, ఇంకా ఆయన వస్తున్నారని చాలా హ్యాపీగా ఉన్నాను. అందరికి మెసేజెస్ పెట్టేసాను వాట్సాప్ లో, మంచి రిజల్ట్ ఖచ్చితంగా నెగిటివ్ వస్తుంది, ఇంటికి వచ్చేస్తాడు. థర్డ్ టైం ఆల్సో ద రిజల్ట్ వాస్ పాజిటివ్. ఇంకా నేను ఐ వాస్ కంప్లీట్లీ షాటర్డ్, ఐ కంప్లీట్లీ లాస్ట్ మై హోప్. ఇంకా మంచి ఇంటికి రాడు, మంచి నాతో ఉండడు అని చాలా ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళాను, చర్చ్ లోపలికి. ప్రభా ఒక్కసారి నాతో మాట్లాడు చాలు, ఇంకా నేను మిమ్మల్ని ఏమి అడగను, మంచి బ్రతుకుతాడా, నా ప్రార్థన మీరు ఆలకిస్తూ ఉన్నారా, నా లోపల అంతరంగిక ఆత్మ ఏడుస్తూ ఉంది, ఈ ప్రార్థన మీరు ఆలకిస్తున్నారా, ఇక్కడ చాలా విచ్ క్రాఫ్ట్ కదా ప్రభా, ఈ ఈవిల్ ఎఫెక్ట్ ఏమన్నా మమ్మల్ని ఇద్దరిని ఎప్పుడు దూరంగానే ఉంచాలని అక్కడ ట్రై చేస్తూ ఉంటారు. సో వాట్ ఈస్ దిస్ లార్డ్ అన్నప్పుడు దేవుడు ఎంత స్పష్టంగా Psalm 21 ద్వారా నాతో మాట్లాడుతూ ఎంత స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడంటే, దో ఐ డిపెండెడ్ ఆన్ మ్యాన్ ఫర్ ద ఫస్ట్ 3 times, yet God did not cast me away. He just took me and he spoke to me through Psalm 21. You have granted him his heart's desire and have not withheld the request of his lips. Psalm 21 verse 2. సో ఫస్ట్ క్వశ్చన్ అదేంటంటే, నా ప్రార్థనను ఆలకిస్తున్నావా? గాడ్ హస్ నెవర్ విత్హెల్డ్ ద రిక్వెస్ట్ ఆఫ్ మై లిప్స్. మంచి బ్రతుకుతాడా అన్నప్పుడు వర్స్ 4 లో, he asked you for life and you gave it to him, length of days forever and ever. I was so happy, my heart was filled with joy, my joy knew no bounds. Lastly, one question, ప్రభా ఎవరైనా మా మీద విచ్ క్రాఫ్ట్ చేస్తున్నారా? Psalm 21 verse 11. Though they plot evil against you and devise wicked schemes, they cannot succeed. కన్నీళ్లు తుడుచుకున్నా, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకున్నా, ఆ దినం నుంచి అస్సలు ఏడవలేదు. 21st దినం నుంచి నేను అస్సలు ఏడవలేదు. 25th మళ్ళా టెస్ట్ చేశారు, within 4 days, not a week, 4 days లో టెస్ట్ చేశారు. The result was negative. మంచి came back home happily. ఎంతో సంతోషించాను. ప్రభా మనుషుని మీద ఆధారపడేంత వరకు నాకు సక్సెస్ దొరకలేదు. ఎప్పుడైతే నేను దేవుని వాక్యం మీద ఆధారపడతా వచ్చాను, ఈ దేవుని వాక్యం నాకు అన్నిటిని తుడిచేస్తా వచ్చింది. ఈ దేవుని వాక్యం has given me the hope and encouragement. So from that day onwards నేను అనుకున్నాను, మనుషుని సహాయం వ్యర్థం, దేవుని మీద ఆధారపడమే మనకు క్షేమం అని అనుకుంటా వచ్చాను. థ్యాంక్ యూ అక్క. హౌ గాడ్ స్పీక్స్ అండ్ హౌ గాడ్ ఆన్సర్స్ మనకున్న ప్రశ్నలకు అన్నిటికీ వెరీ స్ట్రైట్ గా గాడ్ ఆన్సర్స్ దోస్ క్వశ్చన్స్. అన్న ఒక క్వశ్చన్ అన్న, సో బిఫోర్ వి గెట్ ఇన్ మోర్, డిడ్ యు ఎవర్ టెంప్టెడ్, అరే ఎందుకు దేవుడు మా జీవితంలో ఇది అనుమతించాడు, ఇంత మినిస్ట్రీ చేస్తా ఉన్నాము దేవునికి అని ఎప్పుడన్నా అనిపించిందా? ఎప్పుడన్నా? ఓకే, అంటే టు ఆన్సర్ యూ స్ట్రైట్, యాక్చువల్లీ నాకు ప్రాబ్లమ్స్ రాకపోతే ఎందుకు ప్రాబ్లమ్స్ రావట్లేదు, ఎందుకు ప్రభావ నాకెందుకు రావట్లేదు అని అనుకుంటా. అండ్ సమ్హౌ ఐ లవ్ అడ్వెంచర్స్ కాబట్టి కోవిడ్ రాగానే ప్రభావ నాకే ఫస్ట్ వస్తే బాగుంటది అని అనుకునేవాడిని. సో ఏ బాధ నా ప్రపంచంలో ఎక్కడైనా వస్తే నాకు ఫస్ట్ వస్తే బాగుంటది అని అనుకుంటా. అండ్ ఐ ఆల్వేస్ లవ్ టు గో టు బీ విత్ మై లార్డ్ కాబట్టి వచ్చినప్పుడు ఐ వాజ్ నెవర్ షాక్, ఎందుకంటే దట్స్ మై ఆల్వేస్ ప్రేయర్. ఏంటంటే ప్రభావ నేను ఎక్కువ సఫర్ అవ్వాలా, so that I am comforted, others can be comforted. So for the glory of God, by the grace of God, అసలు ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు నా లైఫ్ లో ఎప్పుడు ఇది నాకెందుకు అనేది కాదు, కానీ కొన్నిసార్లు కష్టాలు వేరే వాళ్ళకి వస్తే నాకెందుకు కష్టాలు రాలేదు అనే పర్స్పెక్టివ్ లో జనరలీ ఐ లివ్ ఇన్ దట్ పర్స్పెక్టివ్. నాకు అర్థం చేసుకోవడానికి కూడా నాకు చాలా కష్టంగా ఉందన్న. సో ప్రాబ్లీ ఐ నీడ్ టు టాక్ టు యూ అండ్ అండర్స్టాండ్ మోర్. But praise God, Anna, that I could understand what you're saying. But yeah, praise God that you are in that spiritual ఉండటమే చాలా కష్టము. But I don't have any words. అక్క, సో ఈ అనుభవాల ద్వారా మీరు ఎట్లా బయటకు వచ్చారు? హౌ యూ కేమ్ అవుట్ ఆఫ్ కోవిడ్ అని అడిగితే, హూ బ్రాట్ యూ అవుట్ ఆఫ్ కోవిడ్ అని అడిగితే మీ అనుభవం అంటే ఒకటి ఏం చెప్తారు అక్క?
Then I just depended upon God. ఎందుకంటే ఫస్ట్ వీక్ లో నాకు ఆల్రెడీ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ హీ హెస్ ఎంకరేజ్డ్ మీ. సో సెకండ్ టైం నాకు ఎప్పుడైతే కోవిడ్ వస్తా వచ్చిందో ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే మంచి జీవితంలో నేను వెళ్తా వచ్చానో ఆ ఎక్స్పీరియన్స్ ద్వారా నాకు సెకండ్ వేవ్ ఏమీ అనిపించలేదన్న. సో ఓన్లీ థింగ్ వాట్ ఐ కెన్ టెల్ యూ ఇస్ the word of God alone has brought me out, and the prayers of many saints, and it is only the grace of God I have come out of this COVID. దేవుని వాక్యము, ప్రార్థన, అక్క చెప్పిన విషయాలు అన్న మీరేమనుకుంటారు అన్న? బయటికి ఎలా వచ్చారు అనుకుంటే వాట్ యూ థింక్ యువర్ అంటే మీ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటే అని నేను అనుకుంటున్నా. బికాస్ ఫస్ట్ అంటే ద గుడ్ థింగ్ వాస్ అంటే బిగినర్స్ గెట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాబట్టి నేను స్టార్టింగ్ లో కోవిడ్ వచ్చాను, రోల్ నెంబర్ 1 కాబట్టి చాలా మంది నా కోసం ప్రార్థన చేశారు. ఇప్పుడు చాలా రోల్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి ఎవరి కోసం ప్రార్థన చేయాలో అర్థం కావట్లేదు. సో అట్లా ఐ హ్యాడ్ ద ప్రేయర్స్ ఆఫ్ ద హోల్ చర్చ్. మేబీ ఆల్మోస్ట్ 6 continents నుంచి పీపుల్ కాల్ మీ. ఐ థింక్ సమ్వేర్ క్లోజ్ టు 6-digit figure అంతమంది దాకా దే ప్రేడ్ ఫర్ మీ. So that was huge, and that was the prayers of saints. Inantha pakkan pedte we had lot of medical staff with us who were believers. They worked like anything, ante they gave me all their love and all their professional care also. Aa tarvata it was the prayers of saints, because nenu deetlo kuda okati gamanistha vachanu entante when we are focused on the Lord, God raises up so many people to do things for us. ఆ తర్వాత ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు వచ్చి ఇక్కడ మంచిది ఎవరండి అని అంటే కోవిడ్ వార్డులో నేను ఒక స్పెషల్ పేషెంట్ అనమాట. ఏంటి సార్ అంటే, ఎవడే బాబు నువ్వు ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తారు, ఆఫీసర్లు ఫోన్ చేస్తారు, గెస్టెడ్ ఆఫీసర్లు ఫోన్ చేస్తారు, తహసీల్దార్ ఆఫీసర్లు ఫోన్ చేస్తారు, ఆ తర్వాత ఎమ్మెల్టీసీలు ఫోన్ చేస్తారు, కౌన్సిలర్లు ఫోన్ చేస్తారు, ఎవడు బాబు నువ్వు ఏం చేస్తావు అసలు అని అడిగేవారు. సార్ నేను పాస్టర్ని సార్ అంటే, ఏంటి సార్ ఇంతమంది ఫోన్ చేస్తారు మీకు? ఇంకా చివరికి డాక్టర్స్ ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయారంటే, నాకు నెగిటివ్ నాకు పాజిటివ్ రిపోర్ట్ వస్తుంటే, సార్ మీరు ఈసారి పాజిటివ్ వచ్చినా నెగిటివ్ అని చెప్తాం, వెళ్ళిపోండి సార్, మీరు తట్టుకోలేకపోతున్నారు ప్రెషర్ అనేవారు. సో అంత ప్రెషర్. నాకు తెలియని ఊరు, ఈ ఊరు నాది కాదు, తెలియని భాష, తెలియని ప్రజలు, కానీ దేవుని ప్రజల యొక్క ప్రేమ వర్ణనాతీతం. అట్లా బాప్తిజం ఇచ్చారు నాకు. ఆ ప్రేమలో దేవుని యొక్క సంఘము, ఇక్కడ హోరేబ్లో ఉంటున్న విశ్వాసులు అంతగా ప్రేమించారు, విపరీతంగా నా కొరకు ప్రార్థన చేశారు. సో ఇట్ వాస్ ద ప్రేయర్స్ ఆఫ్ సెయింట్స్, అండ్ ఐ బిలీవ్ గాడ్ యూజ్డ్ మెనీ డాక్టర్స్ టు ట్రీట్ మీ. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెప్పి ముందుకు వెళ్తాను. నాకు కోవిడ్ వచ్చిందని తెలిసిపోయింది. బిఫోర్ టెస్టే నాకు తెలుసు. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తెలిసిన వాళ్ళు అప్పుడు వాడే టాబ్లెట్స్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నాకు తెచ్చేసారు. ఎందుకంటే అవి మెడికల్ షాప్ లో ఇవ్వట్లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నాకు తెచ్చి ఇచ్చారు. అది వేసుకుంటే బాగైపోతారన్నా అని చెప్పారు. కాన్షియన్స్ బిట్ చేస్తా వచ్చింది, ప్రభా గవర్నమెంట్ హాస్పిటల్ మందులు ఇంట్లో వేసుకొని బ్రతకడం కంటే నేను న్యాయంగా గవర్నమెంట్ హాస్పిటల్ మందులు వేసుకోలేదు, ఇంట్లో తీసుకోవడం మంచిది కాదు, ఇది ఎవరిదో నాది కాదు కదా, నేను ఇట్లాంటి మందులు వేసుకొని బతకడం కంటే చచ్చిపోవడం మేలు ప్రభా, నేను వేసుకోను అని చెప్తే, అన్నా మీకు చాలా డేంజర్ అన్నా, చచ్చిపోతాను బ్రదర్, నేను వేసుకోను గవర్నమెంట్ హాస్పిటల్ మందులు, గవర్నమెంట్ హాస్పిటల్ వేసుకుంటా, మీరు గవర్నమెంట్ హాస్పిటల్ రిటర్న్ చేయండి, నేను పోయి అడ్మిట్ అయ్యి అక్కడ వేసుకుంటా అని చెప్పి వెళ్ళి జాయిన్ అవుతా వచ్చాను. సో ఐ బిలీవ్ ఇట్ వాస్ నాట్ ఓన్లీ మెడిసిన్స్, it was the grace of God that helped me take a stand that I will take government medicines in a government hospital, and I will not take them at home. I will not go against the rules. So those medicines are normal medicines, aina they worked out because it was God who gave me grace to stand. So I think it's a combination of many, God's grace obviously, prayers of oceans of saints, and the love of God's people and professional advice brought me out of COVID. Praise God. Yeah, we need to remember and we need to praise God for all these frontline workers. They've been so faithful, and వాళ్ళు కూడా చాలా కష్టపడతా ఉన్నారు. We need to pray for them as well. Getting on a last question akka meeku, what did you learn from this experience?
అక్క ఈ యొక్క అనుభవాల నుంచి మీరు నేర్చుకున్న ఒక్క ఏదైనా విషయం ఏంటి, ఏమి అర్థమైంది ఈ యొక్క కోవిడ్ నుంచి అంటే ఏం చెప్తారక్క? ఈ అనుభవాల నుంచి నేనేమనుకున్నానంటే, ఇంకా వి బోత్ ఆర్ ఎఫెక్టెడ్ కదా కోవిడ్ నుంచి. ఇంక ఇప్పటి నుంచి మనం అస్సలు బయటకు వెళ్ళేది వద్దు, మన ఇద్దరం చాలా జాగ్రత్తగా ఉందాము, ఎందుకంటే ఈ కోవిడ్ వస్తుంటే అందరు చనిపోతున్నారని నేను ఈయనతో ఆ మాట అన్నాను. కానీ మంచి నాతో ఒక మంచి మాట అన్నాడు, మన ప్రాణాలు తక్కించుకున్న వాళ్ళమైతే దేవుడు దాన్ని లూజ్ చేసేస్తాడు. ఒకవేళ మనం బయటికి వెళ్ళి దేవుని పనిలో ఉంటే దేవుడు మన ప్రాణాలని కాపాడుతాడని ఆ మాట చెప్తా వచ్చాడు. సో అప్పుడు నేను అనుకున్నా, అవును కదా ప్రభా, మేము సేవకులముగా ఇద్దరము మమ్మల్ని మేము కాపాడుకోవాలని ఇంట్లో కూర్చుంటే పాపం ప్రజలందరూ ఏ విధంగా ఉంటారు ప్రభా. వద్దు ప్రభా, మేము చనిపోయినా సేవలోనే చనిపోతాం, కానీ బయటికి వెళ్ళి ఎవరికైతే బాగలేదో వాళ్ళను దూరం నుంచి విజిట్ చేసేసి వాళ్ళకు వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ చెప్పేసి వాళ్ళని ధైర్యపరిచి ఈ విధంగా చేద్దామని నేను ఆ విధంగా అనుకుంటా వచ్చాను. అన్న, మన కోవిడ్ గురించి ఒక లాస్ట్ క్వశ్చన్ అన్న, ఆఫ్టర్ దట్ వి విల్ హ్యావ్ ఎ షార్ట్ టైమ్ ఆఫ్ మెసేజ్. ఈ వ్యాక్సినేషన్స్ గురించి ఐ బీన్ హియరింగ్ అ లాట్. నేనే కాదు, మీరు ఇంకెక్కువ వింటూ ఉండొచ్చు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ రూమర్స్, అంటే యాంటీ క్రైస్ట్ అని, లేకపోతే ఒక క్రిస్టియన్ వేసుకోకూడదని, అలాగే ఇట్లాంటి ఇవే కాకుండా మీరు విన్న ఇంకా ఇట్ రిలేటెడ్ టు ఆల్ ద ఫెయిత్. సో ఇటువంటి విషయాల్లో వాట్ ఈస్ యువర్ టేక్ అండ్ వాట్ ఈస్ యువర్ పర్స్పెక్టివ్ ఆన్ దిస్ అన్న? ఎనీ ఫ్యూ థాట్స్ అబౌట్ ఇట్? ఓకే, బేసికల్ గా అంటే మానవుడు ఆలోచించే ద వే మ్యాన్ లుక్స్ ఎట్ థింగ్స్ ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకవేళ జలుబు వచ్చింది అనుకుందాము, ఒక చిన్న రూపాయి టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, దానికోసం పెద్ద ప్రార్థన చేయము, వెళ్ళి రూపాయి టాబ్లెట్ వేసేసుకుంటాం. అదే ఒకవేళ నీకు ఒక రోగం వచ్చి ఆ రోగానికి 10 లక్షల ట్రీట్మెంట్ ఆపరేషన్ చేయాలి అన్నారు అనుకో, అప్పుడు ప్రభా నీ చిత్తమా కాదా ఆపరేషన్, ప్రభా నీ ఇష్టమా కాదా, ప్రభా నేను చేసుకోవాలా లేదా, నువ్వు ఒక వాగ్దానం అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే, మనకి బాగా అనిపిస్తే దేవుని చిత్తం ఆటోమేటిక్ గా ప్రభా చిన్న టాబ్లెట్ 1 రూపీ వేసేసుకుంటాను ప్రారంభం చేస్తాం. కానీ మనకి వాతావరణం ఏదైతే చెప్తుందో భయం పుట్టినప్పుడు మనము అనవసరంగా దాని గురించి ఓవర్ రియాక్ట్ అవుతూ ఉంటాం. కాబట్టి నువ్వు వ్యాక్సిన్ గురించి భయపడాల్సింది ఏం లేదు, నేను నమ్ముతా. వ్యాక్సిన్ గురించి భయపడాల్సింది ఏం లేదు. ఎందుకు అనంటే, వ్యాక్సిన్ నువ్వు ఎప్పుడు ఏం తీసుకోలేదా? పోలియో వ్యాక్సిన్ తీసుకోలేదా? BCG వ్యాక్సిన్ తీసుకోలేదా? పెన్సిలిన్ వ్యాక్సిన్ తీసుకోలేదు. ఎన్ని వ్యాక్సిన్లు తీసుకున్నావు? ఆ వ్యాక్సిన్ కి భయపడకుండా ఈ వ్యాక్సిన్ కి ఎందుకు భయపడుతూ ఉంటున్నావు? సరే, బహుశా అంటున్నారేమో వాళ్ళు చచ్చిపోయారు, వాళ్ళు ఊపిరాడలేదు, వీళ్ళు ఊపిరాడలేదు. ఒకవేళ దేవుడు మనకి ఏదన్నా అనుమతి ఇచ్చాడు అనంటే, వ్యాక్సిన్ వేసుకోకపోయినా అది వస్తుంది. దేవుడు అనుమతించకపోతే రాదు. కాబట్టి 1,00,000 మందిలో ఎవరో చచ్చిపోయారు అన్నప్పుడు ఇక్కడ కొంచెం ఆప్టిమిజం యూజ్ చేయండి. ఏంటంటే ఎవరో ఒకరు చచ్చిపోయారు, నేను చచ్చిపోను. కాబట్టి వ్యాక్సిన్ అనేది ఎంతో మంది సైంటిస్టులు కనిపెట్టింది. బాగా గుర్తుపెట్టుకోండి, వ్యాక్సిన్ అనేది సైంటిస్టులు కనిపెట్టారు, అంత్యక్రీస్తు కనిపెట్టలేదు. లేకపోతే దయ్యం కనిపెట్టి ఇప్పుడు ఇది వేసేసి జనాన్ని తీసేసుకుందాం, ఇది మీనింగ్లెస్ డాక్టర్. చాలా మంది ఈ లాస్ట్ డేస్ లో మార్క్ ఆఫ్ ద బీస్ట్, ఆ బీస్ట్, ఈ బీస్ట్ అంటారు. మార్క్ ఆఫ్ ద బీస్ట్ కి బ్రాండ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఫైజర్ కంపెనీ అంటారు, కోవిషీల్డ్ అంటారు, కోవాక్సిన్. అంటే మార్క్ ఆఫ్ ద బీస్ట్ కూడా బ్రాండ్ లో వస్తుందా? తర్వాత మార్క్ ఆఫ్ ద బీస్ట్ వేసేది చేతికి నొసళ్ళకి అంటారు, చేతికి ఫోర్ ఆర్మ్ కి నొసళ్ళకు అంటారు. నొసళ్ళకి ఇచ్చే వ్యాక్సిన్ నేనైతే ఇప్పటి వరకు కోవిడ్ నొసళ్ళకి ఇస్తున్నారని వినలేదు, ఆ తర్వాత చేతిలో ఇక్కడ ఇస్తున్నారని కూడా వినలేదు. కాబట్టి ఇట్ డజంట్ మేక్ కంపాటబిలిటీ, ఇట్ డజంట్ మేక్ సెన్స్. అదంతా పక్కన పెడితే ఈ మార్క్ ఆఫ్ ది బీస్ట్ సీక్రెట్ గా ఎవరు అంటే, ఇది మార్క్ ఆఫ్ ద బీస్ట్ అని తెలియకుండా మోసంగా ఎవరు ఇచ్చారు, ఓపెన్ గా ప్రొఫెస్ చేస్తారు. దిస్ ఇస్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ అంటే యూ బిలాంగ్ టు సేటన్, యూ డోంట్ బిలాంగ్ టు క్రైస్ట్. ఇది ఓపెన్ ప్రొక్లమేషన్ ఈస్ ద మార్క్ ఆఫ్ ద బీస్ట్. అంటే ఐ డోంట్ బిలాంగ్ టు జీసస్, ఐ బిలాంగ్ టు సేటన్ అనే. లేకపోతే ఇట్ ఈస్ ఐదర్ యువర్ షైనెస్ టు సే దట్ ఐ బిలాంగ్ టు క్రైస్ట్. నేను యేసు ప్రభుకి చెందుతాను అని నువ్వు సిగ్గుపడితే, యేసు ప్రభుకి చెందుతానని ఒప్పుకోకపోతే నీకు ఇస్తారు. అంతేగాని
ఇంజక్షన్లు పెట్టేసి నువ్వు రాత్రి నిద్రపోయేటప్పుడు నీకు ఇచ్చేసేవి కాదు. ఇంట నరకానికి పోయేది ఉంటే మంచి మంచి భక్తులు కూడా ఇచ్చి నరకానికి పంపించవచ్చు కదా. ఇట్లాంటివి ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఇది ఇట్ డజంట్ మేక్ సెన్స్. సో you just have to think logically, think scripturally also. Mark of the beast is not like this. Mark of the beast is a public proclamation that you don't belong to Jesus. It's a public proclamation that you'll worship the beast. It's a public proclamation that you belong to Satan. Kabatti you don't make any public proclamation. India lo aithe hospital ki vellinappudu maamuluga oka paper istaru. Dantlo Aadhaar card పేరు రాయమంటారు తప్ప నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావా లేదా, నువ్వు దయ్యమోడువా, ఇవన్నీ ఏం అడగరు. కాబట్టి వ్యాక్సిన్ అంత్యక్రీస్తు అనే ఇలాంటి పిచ్చి లాజిక్లు పడిపోతే ముందు అసలు మోసాలు వచ్చినప్పుడు ఎట్లా తట్టుకుంటాం? కాబట్టి ఇలాంటి మోసాలకి దయచేసి ప్లీజ్ డోంట్ బి క్యారీడ్ అవే బై ఆల్ దిస్ దట్ వ్యాక్సిన్ ఇట్లా. సరే, ఒకవేళ మార్క్ ఆఫ్ ద బీస్ట్ ఇదే అయితే బైబిల్ చెప్తా ఉన్నమాట అందరికీ వేస్తారు. మరి అండర్ 18 ఎందుకు వేయట్లేదు? అండర్ 4 years ఎందుకు వేయట్లేదు? ఈ కోవిడ్ వచ్చినోడికి ఎందుకు వేయట్లేదు? లాజికల్ గా ఆలోచించండి. మార్క్ ఆఫ్ ద బీస్ట్ అయితే అందరికి వేయాలి కదా. సరే, మార్క్ ఆఫ్ ద బీస్ట్ అయితే మరి ఇది వేసిన తర్వాత 2 waves లో ఎందుకు 2 shots ఇవ్వాలి? ఇప్పుడు ఒకటి ఇచ్చి 40 రోజుల తర్వాత ఇచ్చి, అంటే 6 ఇప్పుడు ఇచ్చి తర్వాత 66 వేస్తారా? ఏమన్నా లాజిక్ ఉందండి? కాబట్టి ఈ మార్క్ ఆఫ్ ద బీస్ట్ కి దీనికి సంబంధం లేదు. లాజికల్ గా సంబంధం లేదు, స్క్రిప్చరల్ గా సంబంధం లేదు, ఆ తర్వాత నేషనాలిటీ ప్రకారం కూడా సంబంధం లేదు. ఆల్ దిస్ ఈ యాంటీ క్రైస్ట్ ప్రభుత్వం వచ్చినప్పుడు 1 government 1 rule ఉంటుంది. ఈ రోజు అన్ని గవర్నమెంట్స్ లేవు. ఎవరి నేషనల్ గవర్నమెంట్ వాళ్ళు, ఎవరి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు రూల్ చేసుకుంటా ఉంటున్నారు. యూనివర్సల్ లా ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇట్ డజంట్ మేక్ సెన్స్. ఆ తర్వాత ఇది వేసుకుంటే ఏదో అయిపోతుంది, ఏమైపోదు. ఏమవుతుంది? సిమ్టమ్స్ వస్తాయేమో బహుశా. అంటే ఇది మేబీ ఇట్స్ న్యూస్ ఫర్ యూ. ఏంటంటే నా భార్యకి 2nd wave లో కోవిడ్ వచ్చినప్పుడు తనతో పాటు నేను ఎంతో వచ్చాను. 2nd time నాకు మళ్ళీ కోవిడ్ వచ్చింది. ఈసారి ఎక్కడి నుంచి వచ్చిందని నాకు తెలుసు. ఏంటంటే నా పక్కన కూర్చున్న దగ్గర నుంచి నాకు కోవిడ్ వచ్చింది 2వ-సారి. కాబట్టి 2 సార్లు ప్రయాణం చేసిన దేవుడు అనుగ్రహిస్తా వచ్చిన ఆ కృపని బట్టి చెప్పగలేను. సిమ్టమ్స్ వస్తాయి మహా అంటే. ఆ సిమ్టమ్స్ 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ మనకు మేలు చేసేటప్పుడు తీసుకోవాలి. 2వది, అనార్థాలు ఆలోచించదు. బైబిల్ ఒక మాట చెప్తుంది ఏంటంటే, ప్రభు నీతో ఉంటే సింహం గుండెలాగా ఉంటావంట. అంటే కోవిడ్ వచ్చినా బతుకుతాను అనే ధైర్యం ఉంటుంది, అంతేగా వ్యాక్సిన్ తీసుకొని చచ్చిపోతానే భయం ఉండదు. ఈ భయం ఎవరికి ఉంటుందంటే, ప్రభుత్వం సరిగ్గా నడవకపోతే ఆకే కింద భయపడతాడు. ఎట్ ద సౌండ్ ఆఫ్ లీఫ్ దే విల్ ఫ్లీ అని ఉంటుంది డ్యూటరానమీ. కాబట్టి వ్యాక్సిన్ గురించి భయపడొద్దు. ఇది దేవుడిచ్చిన సదుపాయంగా చూసి టు సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్. దేవుడిచ్చిన సదుపాయాన్ని వాడుకోవాలి. యేసు ప్రభువుని వాడుకుంటే రక్షణ వస్తుంది. అట్లా వీలుంటే, ఇఫ్ యూ రియలీ హ్యావ్ పీస్, ఒకవేళ నీ డౌట్ ఉంటే ప్రే అబౌట్ ఇట్. లాజికల్ గా ప్రే చేసి ప్రభు దగ్గర వాగ్దానం తీసుకొని తీసుకో. భయం ఎందుకు? దాని గురించి అంత్యక్రీస్తు దీన్ని అనవసరంగా వాడిని సాబటైజ్ చేయొద్దు. అంటే ఐఎమ్ నాట్ మార్కెటింగ్ వ్యాక్సిన్స్, but I tell my own personal view. That's true, Anna. Yeah, we're not marketing, but I also took my full vaccine in US lo. It's working out, right? So it's working out. Etuvanti అనవసరంగా దాన్ని faith కి relate చేసి let us not get into those unnecessary thoughts and discussions. Probably it's not worth even discussing those things. And thank you, Anna, that you gave that clear clarity. And I have an answer ఇప్పుడు నేను వేరే కూడా అడిగినప్పుడు చెప్పడానికి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాకు ఇందా మీరు అంటా ఉన్నప్పుడు ఐ హ్యాడ్ 1 more question అన్న. ప్రాబ్లీ విల్ టేక్ దిస్ లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. లెట్స్ బి యూ కెన్ బి వెరీ క్విక్ అన్న. అంటే ఈ టైంలో గవర్నమెంట్స్ లాక్డౌన్స్ పెడుతున్నప్పుడు ఐ హియర్ ఫ్రమ్ కొన్ని వాట్సాప్ గ్రూప్లో చూస్తా ఉన్నాను, చర్చ్ గ్రూప్స్ లో, అలాగే కొంతమంది దగ్గర వింటా ఉన్నాను. ఏంటి ఇటువంటి చిన్న దీనికే భయపడుతున్నాం, మనం వెళ్ళేది చర్చ్కే కదా, చర్చ్లు ఎందుకు క్లోజ్ చేస్తున్నారు, ఇది మనం వెళ్ళేది ఆయన పరిచర్యలోనే కదా, ఆయన్ని ఆరాధించడానికే కదా, దేవుడు చూసుకుంటాడు కదా, ఎందుకు భయపడుతున్నారు, విశ్వాసం లేదా అని ఇటువంటి మాటలు వింటా ఉన్నాను అన్న. నేను వింటా ఉన్నాను. ఇది మరి ఎట్లా తీసుకోవాలన్నా? హౌ డు యూ థింక్ షుడ్ వి బి కాషియస్ ఆఫ్ ఆల్ దీస్ లాక్డౌన్స్? ఎట్లా? వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్ మా మనోజ్. జీసస్ ఇస్ అవర్, యేసు ప్రభు మన మాదిరి. కాబట్టి యేసు ప్రభు ఎప్పుడైతే ఆయన నేను దేవుణ్ణి అని అంటా వచ్చారో, ఆయనని కొండ మీద నుంచి కింద పారేసి లేకపోతే రాళ్ళతో కొట్టి చంపేద్దాం అనుకున్నాడు. అప్పుడు బైబిల్ ఏం చెప్తుందో, యేసు ప్రభు పారిపోయాడంట.
కెన్ యూ జస్ట్ ఇమాజిన్ దట్? యేసు ప్రభు పారిపోయి దాచుకున్నాడంట. జీసస్ ఫ్లెడ్ అండ్ హిడ్. యేసు ప్రభు ఎందుకు దాచుకున్నాడు? ఆయన వచ్చి నన్ను ఏం చేస్తారో కొట్టి చూడండి, నాకు తగులుతుందా? ఇది మీనింగ్లెస్. కాబట్టి దేవుడు గవర్నమెంట్ అధికారులని మన మీద పెట్టినప్పుడు, నీకు ఒక చిన్న స్క్రిప్చర్ ఐ జస్ట్ వాంట్ టు పుట్ బిఫోర్ యూ. ఏంటి అనంటే, పుష్కరులైన అధికారుల్ని పాల్ కాల్స్ దెమ్ as గాడ్ సర్వెంట్స్. పౌలు వాళ్ళని మీ అధికారులు, వాళ్ళు దేవుని సేవకులు అని పిలుస్తారు. సో ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉంటున్న కాన్స్టిట్యూషనల్ లాస్ అది ఇస్రాయల్ కి. క్రిస్టియన్ కి కాన్స్టిట్యూషన్ లాస్ అంటే, క్రిస్టియన్ కి బైబిల్ చెప్పే రూల్స్ ఏంటి తెలుసా? భారతదేశ కాన్స్టిట్యూషన్ నీ కాన్స్టిట్యూషన్. నీ అధికారి చెప్పే మాట నీకు దేవుడు చెప్పే మాట లాంటిది. యూ హ్యావ్ టు ఒబే దెమ్. A true Christian will obey his government orders as long as the government doesn't ask us to sin. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వం పాపం చేయి అనే స్థితి వచ్చే వరకు ప్రభుత్వం ఏం చెప్పినా వినాలి. దిస్ ఇస్ స్క్రిప్చరల్లీ ట్రూ. ఆ తర్వాత ఈ లాక్డౌన్స్ వీటిలో చాలా మంది దీన్ని ఉల్లంఘించి తిరిగి వీరులు అని చూపించుకుందాం. దీని అంతట్లో ఏం చూపిస్తున్నారు తెలుసా? ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఏంటి అంటే, ఇట్ ఈస్ పీస్, సమాధానం. నువ్వు బయటకు వెళ్ళి నిన్ను సపోజ్ పట్టుకుంటే అబద్ధం ఆడవా? నువ్వు బయటకు వెళ్తే ఇదే లాజిక్ చెప్పగలవా? ఇవి ఇల్లాజికల్. దేవుడు అనుమతి ఇచ్చినప్పుడు దాచుకొని ఉంటారు. క్రీడ బాగా గుర్తుపెట్టుకో. పస్కా బలి జరిగేటప్పుడు దేవుడు ప్రజలకు ఏం చెప్పాడు తెలుసా? మీరు ఇళ్లలోంచి బయటకు రావద్దు, బయట సంహారపు దూత తిరుగుతున్నాడు, ఇళ్ల లోపలే ఉండండి. ఇప్పుడు వీళ్ళు మేము పస్కా బలి తిన్నాము, మేము రక్తం పూసుకున్నాం, మాకేమవుతాయి? ఇంట్లోంచి బయటకు వెళ్తే గాడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్. పస్కా బలిలో రూల్ ఏంటంటే నువ్వు లోపల ఉండు. రాహాబుకు చెప్పాడు, ఇంట్లో ఉన్నంతసేపు నీ గురించి నేను బాధ్యత వహిస్తా, ఇల్లు వదిలిపెట్టి బయటకు పోతే నీ గురించి నాకు బాధ్యత లేదు. వీడ దేవుడు ఇట్లా పిచ్చిగా చేస్తే బాధ్యతలు వహించడు. ఎందుకు అనంటే, దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు, దేవుడు మనకి అధికారులను ఇచ్చాడు, దేవుడు మనకి పరిశుద్ధాత్మ దేవుడిని కూడా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు అథారిటీస్ ని ఉల్లంఘించు అనే వాక్యానికి విరోధంగా ఎప్పుడు చెప్పలేడు. కాబట్టి ఇలాంటి భక్తి, ఇదంతా సెల్ఫ్ రైచియస్నెస్, భయంకరమైన సెల్ఫ్ రైచియస్నెస్. ఆ తర్వాత నేను దేవుని సేవ చేస్తున్నాను అని శరీరంతో సేవించేవాడు ఇలాంటి పనులు చేస్తాడు, ఆత్మతో సేవించేవాడు ఇలాంటి పనులు చేయడు. నా గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి. మెడికల్ స్టాఫ్ లో చాలా మంది పనిచేస్తారు. వాళ్ళు నా కార్ కి అంటించుకోవడానికి ఒక పర్మిట్ ఇచ్చారు. అంటే కోవిడ్ టైంలో ఆన్ ఎమర్జెన్సీ డ్యూటీ అని ఒక పేపర్ అంటించారు. ఆ పేపర్ అంటించిన కారణం బట్టి, అంటే 6 to 10 ఎవరైనా తిరగచ్చు, 10 తర్వాత లాక్డౌన్. సో 10 తర్వాత తిరగకూడదు. మన దగ్గర ఒక పాప ఉండేది, ఆ పాపని పేపర్ అంటించుకున్న కారణం బట్టి అన్యాయంగా పేపర్ ఎందుకు ఈ మెడికల్ స్టాఫ్ కోసం యూజ్ చేద్దామని ఆ పాపను డ్రాప్ చేసి తెచ్చేవాడిని. 2 రోజులు 3 రోజులు చేశాను. ఆ తర్వాత రోజంతా తిరిగేవాడిని, ఎందుకంటే అది ఉండేది కాబట్టి ఎవరన్నా నాపే వెళ్తారు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, నీకు అవసరమా? రూల్ కదా, నువ్వు పెట్టుకోకూడదు, నీ కారుకి ఎందుకు ఇది అంటే, అవును ప్రభా అని చెప్పి నా కారు నంబర్ తో పాటు ప్రింట్ అయ్యి స్టాంప్ వేసి గవర్నమెంట్ స్టాంప్ ఉంటున్న పేపర్ ని తీసేసి, ఎంత మినిస్ట్రీ ఉన్నా 6 to 10 లోపల వెళ్ళి రికార్డింగ్ చేసుకొని వచ్చేస్తాను. 10 o'clock ఇంట్లో ఉంటాను, మళ్ళీ పొద్దున్న 6 వరకు బయటకు పోను. ఐఎమ్ ఏబుల్ టు సీ ద ఫ్రీడమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నేను ఆ పేపర్ పెట్టుకొని బయటకు తిరిగేవాడిని కదా, పరిశుద్ధాత్మ స్వేచ్ఛని అనుభవించలేకపోతా వచ్చాను. సో అబైడ్ ద రూల్స్ బట్టి బతుకు, గాడ్ విల్ బి విత్ యూ. జీసస్ ఫాలోడ్ ఆల్ రూల్స్. కాబట్టి వాక్యానికి విరోధంగా వెళ్ళి యేసు ప్రభుని మాదిరిగా పెట్టుకోకుండా చేస్తే, బయట ఎవరికైనా దొరికితే ఏమంటారు తెలుసా? వీళ్ళ వల్ల కోవిడ్ వచ్చింది, మనమే దాన్ని స్ప్రెడ్ చేసే వారం అవుతాం. రెండోది, ఇలాంటి భక్తి చేస్తే బయట ప్రజలు యేసు ప్రభు నమ్ముకోమంటే ఏమంటారు తెలుసా? వీళ్ళని నమ్ముకుంటే పిచ్చి భక్తి, వీళ్ళది బుద్ధి లేని భక్తి, ఇల్లాజికల్ భక్తి, సైంటిఫిక్ భక్తి కాదు అని చెప్పి యేసు ప్రభు నమ్ముకోవడానికి ఆటంకం. మూడోది, ఈ సాక్ష్యం పాడైపోద్ది. ఇది సేవ చేసే కాలం కాదు. కొన్నిసార్లు దేవుడు ఆగి ఇంట్లో ఉండి సేవ చేయమంటాడు, కొన్నిసార్లు బయటికి వెళ్ళి సేవ చేయమంటాడు. 120 రోజులు అపోస్తులు ఇంట్లో ఉన్నారు. ఇలాంటి బంగారు అవకాశం నీకు దొరుకుతుందా? ఇంట్లో ఉండు. పరిశుద్ధాత్మ దేవుడు ఆగినప్పుడు నింపారు.
నింపుకోరా, అది ఎంత పరిగెడతావు? కాబట్టి ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు ఆనర్ ద రూల్ అండ్ ద రూలర్ and the law of our nation and our land. Wonderful, Anna. Thank you for such clarity. We praise God. Anna, so manamu anukunamu Telugu, they will have a word of encouragement ani, but looking at the time, Anna, probably can you take a small message, Anna? Only meer okkalle you can be in Telugu, translation kuda probably time and but we can avoid. Please share a few thoughts to whom who are going through this, where we can encourage them, Anna. It's your time for next couple of minutes, Anna, please. Okay. I'll keep it very brief because we don't want to cross time, because after having spoken to telling that we should abide by the rules, I need to abide by rules. ఆ తర్వాత చాలా మంది బోధకులు అంటే నేను కూడా ఎక్కువ అబద్ధాలు ఎక్కడ ఆడతానంటే టైం విషయంలోనే ఆడతాను. అయిపోయింది ఇంకా అయిపోయింది చివరి అంటాం. ఆ చివరి ఎందుకో ఫుల్ స్టాప్లు రావు సేవకులకి, కామాలు సెమికోలన్లు వస్తాయి. సరే, వెతికి ఒక మాట చెప్పి ఐ జస్ట్ వాంట్ టు క్లోజ్. John's Gospel chapter 12 and verse 27. బైబిల్ చెప్తా ఉంటున్న మాట, unless the kernel of the wheat falls to the ground and dies, it remains alone, but if it dies, it gives forth much fruit. కాబట్టి ఈ పరిస్థితులు కూడా వెళ్తా ఉంటున్న సహోదరులు సహోదరులు ఎవరన్నా కానీ కాక మీకు నేను చెప్పాలనుకుంటుంది, లేక దేవుని యొక్క వాక్యం చెప్పాలనుకుంటున్న మాట ఏంటి అని అంటే, దిస్ ఇస్ లైక్ అ వ్యాలీ ఆఫ్ డెత్. నువ్వు ఎప్పుడైతే ఈ పరిస్థితి కూడా ప్రయాణం చేస్తున్నావో, ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ త్రూ కోవిడ్, నువ్వు ఎఫెక్ట్ అయ్యి బహుశా సీరియస్గా ఉన్నావేమో, లేక నీ వాళ్ళు సీరియస్గా ఉన్నారేమో, ఇది ఒక అద్భుతమైన పరిస్థితి. దట్ ద వీట్ హ్యాస్ ఫాలన్ టు ద గ్రౌండ్. రీథింక్ యువర్ లైఫ్. నీకు దేవుడు ఇంకో ఛాన్స్ ఇస్తా ఉంటున్నాడు. నీ పాత లైఫ్ అయిపోయి దేవుడు నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు. నువ్వు వాస్తవంగా చచ్చిపోవాలి. వీఆర్ బౌండ్ టు డై విత్ అవర్ స్ట్రెంగ్త్. మనం చచ్చిపోవాలి. కానీ బహుశా నీ పాత జీవితం అంతా నీకోసమే బ్రతికేసావేమో. ఈ దినాల్లో నాకు ఒక విచిత్రం అనిపించేది ఏంటంటే, వీఆర్ ప్రేయింగ్ దట్ కోవిడ్ షుడ్ గో, ఎవ్రీబడి షుడ్ లివ్. వై? పుట్టి బ్రతకాలి అని ప్రార్థన చేస్తున్నా. ఎందుకు బ్రతకాలి? ప్రభా, నీ కోసం బ్రతకాలి. ప్రభా, నీ పని చేయడానికి బ్రతకాలి. ప్రభా, నీ మహిమ కోసం బ్రతకాలి. ప్రభా, శేష జీవితం నీ కోసం బ్రతకాలి. లేకపోతే ఎందుకు ఈ జీవితం? ఐ టెల్ యూ వన్ థింగ్. John's Gospel chapter 19 and verse 30 says, యేసు ప్రభువారు శిలువ మీద వేలాడేటప్పుడు ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అన్నాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని అనగానే వెంటనే he bowed down his head and he gave up his spirit. అంటే సమాప్తమైంది అని అనగానే యేసు ప్రభు 1 సెకండ్ కూడా భూమి మీద ఉండడానికి ఇష్టపడలేదు. చావంటే ఎందుకంత భయము? ఎక్కడికి వెళ్తున్నావు అని తెలియకే కదా భయము. ప్రభు దగ్గర పోతున్నావు అన్నప్పుడు అపోస్తలుడైన పౌలు చెప్తా ఉంటున్నాడు, ఫర్ Philippians 1:21 అంటాడు, ఫర్ టు లివ్ is Christ and to die is gain. I am torn apart between two things. నేను ఎన్ని మధ్యలో చినిగిపోతున్నాను. ఒకటి, వెళ్ళిపోబుద్ధి చేస్తా ఉంది. వెళ్ళిపోవడానికి ఎందుకంత భయం తెలుసా? నువ్వు నీ పని చేయలేదు, నువ్వు ప్రభు కోసం అనుకున్నట్టు బ్రతకలేదు, అందుకనే వెళ్ళాలంటే భయం. ప్రభు కోసం నిజంగా బ్రతికినాడు వెళ్ళాలంటే భయం ఉండదు. కాబట్టి ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. ఏంటంటే, అంటే చచ్చిపోమని చెప్పట్లేదు, ఐఎమ్ వెరీ సారీ, ఆర్థం చెప్పట్లేదు. అంటే మీరు చచ్చిపోతారు, ఇక మీరు చచ్చిపోవడానికి మీకు హోప్ లేదు. నో 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 నో. నేను చెప్పేది ఏంటంటే, ప్రభు మీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాడు. ఇఫ్ గాడ్ రికవర్స్ యూ, దేవుడు నీకు రికవరీ ఇస్తే, వీడ మంచి హాస్పిటల్స్ లో ఎక్సలెంట్ కేర్ తీసుకొని, ఎక్సలెంట్ మెడికల్ ఫెసిలిటీస్ లో ఉంటున్న సెలబ్రిటీస్ చచ్చిపోయారు. నువ్వు బ్రతికి బయటకు వచ్చావంటే నీ మెడికల్ కేర్ ఇంకేదేదేదో రీజన్స్ బయట కనిపిస్తున్నాయి, కానీ దేవుడు నిన్ను బతికిచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నావు? ఆయన మహిమ కొరకు. హి వాంట్స్ యు టు ప్లీజ్ హిమ్. శేష జీవితాన్ని ఆయన కోసం జీవించు. కాబట్టి ఈ కోవిడ్ అనేది నేను అనుకుంటాను, ఇట్స్ లైక్ అ సెకండ్ బ్యాప్టిజం. ఫస్ట్ బ్యాప్టిజం సాదృశ్యంగా తీసుకుంటావు, సెకండ్ బ్యాప్టిజం అన్న అసలుగా తీసుకో. ప్రభా, నా పాత జీవితాన్ని చచ్చిపోతాను, ఐ వాంట్ టు బేర్ ఫ్రూట్. ప్రభా, నాకు జీవం ఇస్తే నేను నీకోసం బ్రతుకుతాను. కాబట్టి ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ. ఆ తర్వాత బహుశా మీ ప్రియులు వెళ్ళిపోయారేమో, మీ ప్రియులు చాలా దగ్గర ఉండే వాళ్ళు వెళ్ళిపోయారేమో. బాధేస్తా ఉంది నాకు కూడా. నాకు దగ్గర ఉండే వాళ్ళు చాలా మంది వెళ్ళిపోయారు.
చాలా బాధేస్తా వచ్చింది. కానీ వీ హ్యావ్ అ లివింగ్ హోప్. ఏంటంటే వాళ్ళు కోవిడ్ తెలిపారు, రేపు మనం యాక్సిడెంట్ లో పోతాము, రేపు మనం 80 సంవత్సరాలు వచ్చిపోతాము, ముందు వెనకాల అంతే, ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. అయితే కోవిడ్ నిన్ను నరకానికి తీసుకెళ్ళలేదు, కోవిడ్ నిన్ను పరలోకానికి తీసుకెళ్ళలేదు. జీసస్ ఇస్ ద వే. కాబట్టి కోవిడ్ యొక్క అవుట్కమ్ ఏంటి అని అంటే, నీ లైఫ్ లో యేసు ప్రభుతో సంబంధం పెంచాలి. డైయింగ్ విత్ కోవిడ్ ఇస్ నాట్ సిన్. Dying without Christ is sin. Dying without COVID will not take you to heaven. Dying with Jesus will take you to the heaven. So, ఈ డెత్ అనే ఇష్యూ దగ్గరికి వస్తే కోవిడ్ ని తీసి అసలు సిలబస్ నుంచి బయటపారే. COVID has nothing to do to influence your after death. It is all about Jesus. యేసుతో నీ ఆఫ్టర్ డెత్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది డిసీజ్ కాదు, యేసుతో సంబంధం పెంచుకో. ఒకవేళ దీని కూడా ప్రయాణం చేస్తున్నావా, భార్యాభర్తకి ఇద్దరం కూర్చొని ఉన్నాం, మేమిద్దరం ఎందుకు బ్రతుకున్నాము అని అంటే ఆయన కృపను బట్టి బ్రతుకున్నాం. అయితే ఒక డెసిషన్, ప్రభా చిన్న జీవితం మాకు ఇచ్చావు, కుటుంబంగా ఇద్దరిని బతికిచ్చావు, మాకు ఇచ్చావు ఈ సెకండ్ లైఫ్, మొహమాటం లేకుండా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రాడికల్ గా నీ పని చేసేస్తాం, నీకోసం బతుకుతాం, నువ్వు ఎట్లా చెప్తే నిన్ను చూపించడానికి ప్రయత్నం చేస్తాం. సో ఐ థింక్ కోవిడ్ గివ్స్ us దిస్ మెసేజ్. ఒక సేవకుడు ఒక చక్కటి మెసేజ్ నాకు పంపించాడు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్ అండ్ క్లోజ్. కోవిడ్ కత్తికి క్రైస్తవ కవచం. నాకు కోవిడ్ రాకుండా దేవుడు కాపాడతాడని స్వస్థపరిచే దేవుడి మీద నాకు విశ్వాసం ఉంది. ఫస్ట్ పాయింట్. రెండవది, ఒకవేళ కోవిడ్ వస్తే సామర్థ్యం కలిగిన దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని నమ్మకం ఉంది. ఒకవేళ కోవిడ్ కి నేను గురయ్యి చచ్చిపోతే నా కొరకు ప్రాణం పెట్టిన నా ప్రభు దగ్గరికి వెళ్తాను అనే నిరీక్షణ ఉంది. రాకుండా ఉంటే ప్రభుని స్తుతించగలం, వస్తే ప్రభుని నమ్మగలం, చచ్చిపోతే ప్రభుని నిరీక్షించగలం. సో వీ హ్యావ్ క్రైస్తవుడు ఒక్కడికే, రాకపోయిన హోప్, వచ్చిన హోప్, చచ్చిపోయిన హోప్. సో కోవిడ్ ఈస్ అ సెకండ్ ఛాన్స్ ఫర్ us to serve the Lord in a greater fashion. Thank you.